నార్మల్ ఇంట్రొడక్షన్ సెషన్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోదాం. అందరు కూడా మీ ప్లేసెస్లో కూర్చోండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకోండి. మీ హెల్త్ కోసం, మీ వెల్త్ కోసం, మీ హ్యాపీనెస్ కోసం. ఎందుకంటే మెడిటేషన్లో ఆ శక్తి ఉంటుంది. దాన్ని ప్రతిరోజు మీరు వాడుకోవాలి. దాన్ని యూస్ చేసుకొని అన్ని విధాలుగా మీ లైఫ్ని పాజిటివ్గా మార్చుకుంటారని ఆశిస్తూ మనం స్టార్ట్ చేసుకుందాం. వెనుపూస నిటారుగా పెట్టి కూర్చోండి. కళ్ళు మూసుకొని కనుబొమ్మలు పైకి లేపుతూ ఆ కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టండి. అంతర్దృష్టి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. దృష్టి కనుబొమ్మల మధ్యలో, శ్వాస మీద ధ్యాస. గమనించండి మీ శ్వాసను. ప్రతిరోజు ప్రతినిత్యము మన ప్రమేయం లేకుండానే శ్వాస ఆడుతూ ఉంటుంది. ధ్యానములో అత్యంత ఇంపార్టెంట్ స్టెప్ ప్రాణాయామం. ప్రాణము అనగా మన శ్వాస, యమము అనగా కంట్రోల్. మన శ్వాస మీద మనము కంట్రోల్ తెచ్చుకోవడం, ఆధీనంలోకి తెచ్చుకోవడం. నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను లోపలికి తీసుకోండి. వీలైనంత ఎక్కువసేపు శ్వాసను తీసుకొని నిలిపి ఉంచండి. తిరిగి అంత నెమ్మదిగా దీర్ఘంగా శ్వాసను బయటకు వదిలేయండి. రిపీట్ చేద్దాం. దీర్ఘమైన శ్వాస, దీర్ఘమైన నిశ్వాస. 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 అలాగే కొనసాగిస్తూ ఉండండి మెడిటేషన్ అయిపోయేంత వరకు. నేను చెప్పే విషయాన్ని ఒక చెవిన వింటూ ఉండండి. ప్రాణాయామము ద్వారా శరీరము నిలకడగా మారి మనస్సు అత్యంత ప్రశాంతంగా, ఆలోచన రహితంగా తయారవుతుంది. ఎక్కువ మొత్తం ఆక్సిజన్ మన శరీరంలోకి చేరి మన రక్తము ద్వారా ప్రతి కణములోకి ప్రసరిస్తుంది. కణంలోని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతూ పూర్తిగా ఆక్సిజన్తో నిండిపోయి కణ కణము ఆరోగ్యంగా తయారవుతుంది. ప్రతి అవయవము
ఆరోగ్యంగా తయారవుతుంది. ఆరోగ్యమైన శరీరము, ప్రశాంతమైన మనస్సు 2 ఉంటే ఆత్మ జాగృతమవుతుంది. ఆ విశ్వము నుంచి కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గిపోతాయో, మన తలపైన ఉన్న బ్రహ్మరంధ్రము ద్వారా కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రసరణ జరుగుతుంది. అప్పుడు సర్వము ఆనందదాయకమవుతుంది. మనందరం మనల్ని మనం ఈ శరీరంగా పరిగణిస్తుంటాం. మన ఆలోచనలతో మనల్ని మనం గుర్తుపడుతుంటాం. ఈగో తయారవుతుంది. నేను అనే అహము. కానీ మనము ఈ శరీరము కాదు, ఈ మనస్సు కూడా కాదు. శరీరము ఆహారము చే తయారైంది. మనస్సు ఆలోచనలచే తయారైంది. ఇవి 2 కూడా మనము సంపాదించుకున్నవే, తయారు చేసుకున్నవే కానీ మనము కాదు. ఐ యామ్ నాట్ దిస్ బాడీ. ఐ యామ్ నాట్ ద మైండ్. ఐ యామ్ ద సోల్. నేనొక ఆత్మశక్తిని. ఆ విశ్వము నుంచి వేరుపడి ఈ శరీరంలోకి ప్రవేశించిన రూపము లేని, గుణము లేని, అత్యంత అద్భుతమైన శక్తులు కల ఆత్మశక్తి. ప్రతి ఒక్కరు మననం చేసుకోండి. ఐ యామ్ నాట్ దిస్ బాడీ. ఐ యామ్ నాట్ ద మైండ్. ఐ యామ్ ద సోల్. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సుని కూడా కాదు. నేనొక ఆత్మశక్తి. వెన్నుపూస నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకొని అంతర్దృష్టి కనుబొమ్మల మధ్యలో దీర్ఘమైన శ్వాస నిశ్వాస కొనసాగిస్తూ ఐ యామ్ నాట్ దిస్ బాడీ. ఐ యామ్ నాట్ ద మైండ్. ఐ యామ్ ద సోల్. ఐ యామ్ నాట్ దిస్ బాడీ. ఐ యామ్ నాట్ ద మైండ్. ఐ యామ్ ద సోల్. I am not this body. I am not the mind. I am the soul. I am not this body. I am not the mind. I am the soul. 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 I am the soul.
I am the soul. I am the soul. I am the soul. ఈ అనంతమైన విశ్వంలో సర్వము దాగి ఉన్నది. దేనికి కొదవ లేదు, కొరత లేదు. మనం కోరుకునే ప్రతి వస్తువు, ప్రతి విషయము సమృద్ధిగా ఉన్నది. మెడిటేట్ చేయాలి, విజువలైజ్ చేయండి మీ డ్రీమ్స్ ప్రతిరోజు, ప్రతినిత్యం. ఆకర్షణ సిద్ధాంతముతో అవన్నీ కూడా మీ వద్దకు ఆకర్షితమవుతాయి. వస్తు రూపంలోకి మారి మీ సొంతమవుతాయి. ప్రతి నెల 10వ తారీఖున మన అకౌంట్లోకి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 10 లక్షలకు పైగా ఇన్కమ్ వస్తే మన లైఫ్ ఎంత అద్భుతంగా మారిపోతుందో ఒకసారి విజువలైజ్ చేయండి. అప్పులు లేని ప్రశాంతమైన జీవితం. నచ్చిన వస్తువు నచ్చినట్టు కొనుక్కోగలిగే ఆర్థిక స్వాతంత్రం. ఇంట్లో, సొసైటీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు మన సొంతమవుతాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్ని చుట్టి రాగలుగుతున్నాం. ఈసారి జపాన్ కూడా క్వాలిఫై అయ్యాం. థ్యాంక్ యూ గాడ్. సారీ ఫ్రెండ్స్, లైక్ డిస్టర్బెన్స్. విజువలైజ్ చేయండి మిమ్మల్ని మీరు మీ ఫ్యామిలీతో ఆ ఫ్లైట్ లో, మనకు కేటాయించిన ఫ్లైట్ లో ప్రయాణిస్తారు.
మనకు కేటాయించిన హోటల్లో ఆ అద్భుతమైన ఫెసిలిటీస్, ఆ లగ్జరీని విజువలైజ్ చేయండి. ఆ దేశంలోని అన్ని అద్భుతమైన ప్లేసెస్, బీచెస్, టెంపుల్స్, మాన్యుమెంట్స్, వాటి ఎదురుగా మనం తీసుకునే ఫొటోస్తో ఈ జన్మకి సరిపడా అద్భుతమైన మెమరీస్ని మనం జమ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ గాడ్. ఒక అద్భుతమైన లగ్జరీ కార్ మన సొంతమైంది. విజువలైజ్ చేయండి మీకు నచ్చిన ఆ లగ్జరీ కార్. ఆ కార్ షోరూంలో మీ కార్ ఇనాగరేషన్ రోజున అందరి సమక్షంలో గొప్ప సెలబ్రేషన్స్తో కేక్ కటింగ్ చేస్తూ అందరూ ఫొటోస్, వీడియోస్ తీస్తుండగా మీరు మీ ఫ్యామిలీ ఆ కార్ ఎదుట మన అప్లయన్స్ చేతుల మీదుగా, మన అప్లైన్ మెంటార్ విజయరాజ్ సార్ చేతుల మీదుగా ఆ కార్ కీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు విజువలైజ్ చేయండి, పిక్చరైజ్ చేయండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్, ఫర్ మేకింగ్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ కారులో మీరు కూర్చుంటున్నట్టు, మీ ఫ్యామిలీతో ఒక లాంగ్ ట్రిప్ వేస్తున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఒక వెస్టీజ్ ఈవెంట్కి ఆ కార్లో మీరు వచ్చినప్పుడు మీకు వచ్చే క్రేజ్, జనాలు మీతో తీసుకునే ఫొటోస్ తో మీరు ఒక సెలబ్రిటీగా మారిపోతుంటారు. విజువలైజ్ చేయండి ఆ మూమెంట్స్. ఒక అద్భుతమైన లగ్జరీ హౌస్ మన సొంతమైంది. మీ జీవిత కళ ఆ ఇల్లు అద్భుతమైన విల్లా హౌస్ మీరు అనుకున్నట్టుగా డిజైన్ చేసుకున్నట్టుగా మీ ఊర్లో లేదా మీకు నచ్చిన సిటీలో అత్యంత అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఎత్తైన బ్యూటిఫుల్ విల్లా హౌస్, ఎత్తైన చెట్లు, పూల మొక్కలు, గార్డెన్తో, ఎన్నో కార్లు పార్కింగ్ చేసుకునేంత ప్లేస్తో, విశాలమైన హాల్, మార్బుల్ ఫ్లోరింగ్, హై సీలింగ్, షాండిలియర్ లైట్స్, మోడర్న్ మాడ్యులర్ కిచెన్. ఫస్ట్ ఫ్లోర్లో అన్ని బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్లో మీటింగ్ హాల్, జిమ్, హోమ్ థియేటర్, ఇంటి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్, గార్డెన్. విజువలైజ్ చేయండి అక్కడ మీ ఇంట్లో ఆ గడుపుతున్న క్షణాలని. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ
this wonderful opportunity, this wonderful life. Thank you, my dear parents, my family. Thank you, brothers and sisters, friends and relatives. Thank you, my dear mentor. Thank you, my dear uplines, downlines, crosslines. Thank you, Vestige management and trainers. Thank you, each and everyone who has helped me along the way. నా ఈ సక్సెస్ తోడ్పడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 minute డీప్ మెడిటేషన్తో మీ డ్రీమ్స్ పై ఫోకస్ పెట్టి వాటిని ఆ యూనివర్స్ కి అప్పచెప్పండి. అవి తిరిగి వస్తు రూపైన మన సొంతమవుతాయి. 1 minute డీప్ మెడిటేషన్, దీర్ఘమైన శ్వాస నిశ్వాస. మెల్లిగా 2 చేతులు ముందుకు తీసుకొచ్చి జ్యోతి ముద్ర వేయండి. మీ బొటన వేలిని మీ చెవులను క్లోజ్ చేయండి. చూపుడు వేళ్ళని మీ కండ్ల కింద ఆనించి కండ్లను పైకి ప్రెస్ చేస్తూ కనుబొమ్మలు పైకి లేపుతూ ఆ కనుబొమ్మల మధ్యలో గమనిస్తే ఒక దివ్యమైన జ్యోతి కనిపిస్తుంది. గమనించండి. మెల్లిగా 2 చేతులు మీ కళ్ళపైన ఆనించండి. ఈ విధంగా రబ్ చేస్తూ వెచ్చదనాన్ని వాటి. ఇప్పుడే ఐస్ ఓపెన్ చేయకండి. మీ 2 చేతులు తీసుకొచ్చి కాళ్ళ బొటన వేలిని పట్టుకొని పూర్తిగా ముందుకు వంగండి. అలాగే ఉండి నేను చెప్పింది మననం చేసుకోండి. హర దుఃఖం, హర పాపం, హర రోగం, హర రుణం, హర పూర్వజన్మ పాపకర్మం, హర క్షుద్ర బుద్ధి, హర అల్ప బుద్ధి, హర హర హర. మీ శరీరం నుంచి, మనస్సు నుంచి, ఆత్మశక్తి నుంచి ఈ చెడు గుణాలన్నీ కూడా తొలగించి వేయబడుతున్నాయి. హర హర హర. మళ్ళీగా లేచి కూర్చొని 2 చేతులు జోడించి ఆ ఇష్టదేవాన్ని ప్రార్థించండి. అద్భుతమైన ఆరోగ్యము, అనంతమైన సంపద, అమితమైన ఆనందం మనందరి సొంతం అవుతున్నాయి, అవుతున్నాయి, అవుతున్నాయి. 2 చేతులు రబ్ చేస్తూ మీ శరీరాన్ని అంతా తడుముకోండి. మెల్లిగా ఐస్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతిరోజు అద్భుతమైన మెడిటేషన్తో, ట్రైనింగ్స్తో ఒక మంచి లైఫ్ని పొందడానికి మనం కృషి చేస్తున్నాం. ఆ యూనివర్స్ యొక్క శక్తిని ట్యాప్ చేస్తూ మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఖచ్చితంగా మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎలాంటి డౌట్ లేదు. వెస్టీజ్లోకి వచ్చాము అంటేనే
మన లైఫ్ మారిపోయినట్టు అన్ని విధాలుగా, రైట్? నాది మారిపోయింది ఫ్రెండ్స్, మీది కూడా ఖచ్చితంగా మారిపోతుంది. సో ఒక్క 1 minute గ్యాప్తో నేను మళ్ళీ మీ ముందరికి వస్తాను. అప్పటి వరకు ఓవర్ టు మై హోస్ట్ రమణ మాస్టర్ సార్. మాస్టర్. థ్యాంక్ యూ పవన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పదం చిన్నదే కానీ అంతకంటే ఇంకా ఎక్కువ చెప్పలేము. సో ప్రతి ఒక్కరు కూడా పవన్ సార్ కి థ్యాంక్ యూ అని గ్రాటిట్యూడ్ చెప్పండి. ఎందుకంటే టీమ్స్ తో సంబంధం లేకుండా విఐపి టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదగాలి, 2030కి ప్రతి ఒక్కరు కూడా విఎంసీఎం కావాలి అని ఎలా అయితే మనం పరితపిస్తున్నామో అంతే పర్సనల్ గా మన మెంటర్ సో తప్పిస్తున్నారు, అంతే పర్సనల్ గా సో మెడిటేషన్ చేపిస్తూ పవన్ సార్ కూడా తప్పిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. సో డెఫినెట్లీ మనం 100 మెంబర్స్ 2030 కంటే ముందే మన టీంలో విఎంసీఎంలు అయితే అవుతారు. సో 100% ఇది పక్క. ఎందుకంటే మన మెడిటేషన్ అలాంటిది, మన మోటివేషన్ అలాంటిది, అండ్ మన వర్కింగ్ స్టైల్ అలాంటిది. సో మై డియర్ లీడర్స్, ఇంకో 2 minutes లో ఈరోజు ట్రైనింగ్ కూడా సాగదే కాబట్టి ఒక లీడర్షిప్ ట్రైనింగ్. సో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మై డియర్ లీడర్స్, వెస్టేజ్ సిస్టంలో ప్రొడక్ట్ కొనడమో ప్రొడక్ట్ ప్రమోట్ చేయడమో ఇంపార్టెంట్ కాదు, మనం లీడర్గా తయారవడం ఇంపార్టెంట్, లీడర్ని తయారు చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే 1 leader can create 100 leaders, but 1 labor didn't create 1 labor also. అంటే లేబర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఒక్క లేబర్ని కూడా తయారు చేయలేడు, కానీ లీడర్షిప్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి 100 మంది లీడర్స్ని తయారు చేయలేదు. కాబట్టి ఒక్కసారి మీ టీమ్స్ అందరినీ ఫోన్ ఫాలోఅప్ చేసుకోండి. సో ఈరోజు సెక్షన్ చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా ఇంకొక 1 minute లో నేను సార్కి ఇస్తాను. సో లీడర్స్ అందరూ కూడా ఒక్కసారి, ఎందుకంటే మీ టీమ్ మీరు త్వరగా మీ టీంలో విఎంసీఎం రావాలంటే, త్వరగా మీరు కూడా విఎంసీఎం లిస్టులు చేరాలంటే లీడర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లీడర్షిప్ అండ్ నెట్వర్క్, టీమ్ బిల్డింగ్, సో ఈ వర్డ్స్ చాలా చాలా గొప్పవి కాబట్టి సో వాటిని మనం ఈరోజు పవన్ సార్ సెక్షన్ లో మళ్ళీ తిరిగి నేర్చుకుందాం. సో రైట్, వన్స్ అగైన్ ఐఎమ్ వెల్కమ్ టు ద పవన్ దీకొండ సార్ ఫర్ గివింగ్ ద సెక్షన్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, పవన్ సార్. సో రైట్, లేటెస్ట్ అరౌండ్ 350 మెంబర్స్ వచ్చారు. ఒక్కసారి ఫోన్ ఫాలోఅప్ చేసుకోండి. సార్ ఓకే. సో రైట్ సార్, ఓకే సార్. వాయిస్ ఓకేనా సార్? ఓకే సార్, ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? క్లియర్, టీమ్ బిల్డింగ్. రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ వామ్ వెల్కమ్ అండి. నా పేరు పవన్ దీకొండ, ప్రాపర్ వచ్చేసి మెట్పల్లి, తెలంగాణ, జగిత్యాల డిస్టిక్. సో ఈ బిజినెస్లో యూసీడీగా ఉంటూ నెలకి 2.5 lakhs ఇన్కమ్ తీసుకుంటూ విఎంసీఎం కావడానికి హార్డ్ వర్క్ చేస్తున్నాం. సెకండ్, ఓకే. సో ఒకప్పుడు మంచి లైఫ్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి. డబ్బుల పరంగా ఎప్పుడు కూడా పెద్ద కష్టం అంటూ లేదు, 1-2 years తప్ప. సో జస్ట్ నా ఇంట్రొడక్షన్ చెప్తాను, కొత్త వాళ్ళు ఉంటారు చాలా మంది. సో పవన్ దీకొండ అంటే ఎవరో కూడా ఐడియా ఉండదు, కాబట్టి వాళ్ళ కోసం చిన్న ఒక 2 to 3 minutes నా ఇంట్రొడక్షన్. సో జెనెటిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.
బట్ అనుకోకుండా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే కొన్ని సంఘటనల వల్ల నేను వ్యాపారంలోకి ఎంటర్ కావాల్సి వచ్చింది. సో ఫ్యామిలీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. సో అయినప్పటికీ కూడా నేను నా చదువుని దూర విద్య అంటారు కదా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారానే కంప్లీట్ చేసినట్టు చేశాను. చేసి బిజినెస్ని చూసుకోవడానికి పూర్తిగా సిద్ధమైపోయాను లైఫ్లో. చదువు మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఇంకా పై చదువులు చదవలేకపోయాను. సో వ్యాపారంలోకి వచ్చేసాను. ఫ్యామిలీ బిజినెస్లు తీసుకున్నాను. సో మంచి ఇన్కమ్ ఉండేది. ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి లైఫ్‌ని అన్ని రకాలుగా ఇల్లు, పెద్ద ఇల్లు, కార్స్, సౌకర్యవంతమైన లైఫ్ ఉండేది. బట్ ఏదో తెలియని వెలితి అనేది ఉండేది. అంటే నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి కదా! సో వాటిని కూడా సాధించుకోవాలి కదా అన్న ఆలోచన నాకెప్పుడు ఉండేది. ఆహ్, సో దేవుడు మనం అనుకుంటే ప్రత్యక్షమవుతాడన్నట్టు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా దేవుడు డైరెక్ట్‌గా రాడు ఫ్రెండ్స్. అవునా కదా! సో ఎవరో ఒక రూపంలో మన వద్దకొస్తాడు. మనం అనుకున్నది ఇస్తాడు. సో అదే విధంగా వెస్టీజ్ రూపంలో ఒక ఫ్రెండ్ నా దగ్గరకొచ్చి, ఆయన పేరు ఇల్లెందుల రవి. వచ్చి నాకు ఈ బిజినెస్ అవకాశాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు. సో అందరం సేమ్ ఉంటాము. ఫస్ట్ టైమ్ చెప్పగానే బిజినెస్ గురించి మనం ఎవ్వరం కూడా పాజిటివ్ ఉండం, నెగెటివ్ ఉంటాం. ఇవన్నీ వర్కౌట్ కావు, నాతోని కావు, నీతోని కావు. ఇది ఇండియాలో నడవవు, ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువున్నాయి, పీపుల్ జాయిన్ గారు, కన్విన్స్ కారు, టీమ్ తయారైతుంది. ఇవన్నీ కూడా మనం సాకులు చెప్తాం. నేను కూడా అలాంటి 100 సాకులు ఆయనకి చెప్పడానికి నేను ప్రయత్నించిన. బట్ ఆయన విడవలేడు. ఫాలో అప్ చేసిండు. ఏం చేసిండంటే వెళ్ళే ముందు నా ఆధార్ కార్డ్ తీసుకుపోయి ఆహ్, నన్ను జాయిన్ చేసేసుకున్నాడు. నా పేరు మీద ఆయనే ప్రొడక్ట్స్ కొనేసుకున్నాడు. రైట్. సో ఒక 3 మంత్స్ గడిచింది. ఎలాంటి ఫాలో అప్ లేదు. నన్ను బ్రాంచ్ డైరెక్టర్ ఏసినంకనే కలుస్తా అన్నా అని ఛాలెంజ్ చేసి ఎళ్ళిండు. సో నేను పట్టించుకోలేదు. ఒక 3 మంత్స్ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి, "అన్న నువ్వు బిజినెస్ అంటున్నావు. సరే పర్లేదు. ప్రొడక్ట్స్ వాడకపోవడానికి ప్రాబ్లమ్ ఏంటి?" అన్నాడు. ప్రొడక్ట్స్ అయితే వాడొచ్చు కదా! నువ్వు వ్యాపారం చేయకపోతే ఏంటి? అంటే సరే ఇదేదో బానే ఉంది గదా! ప్రొడక్ట్స్ అయితే వాడదాంలే అని చెప్పేసి మంచి నేచురల్ ప్రొడక్ట్స్ అంటున్నాడు కాబట్టి, సో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయని అంత లిస్ట్ చెప్తే నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఒక పేస్టు, ఒక సబ్బు రెండే. రూ. 100కి రూ. 65 పేస్ట్, రూ. 35 సోప్ అప్పుడు. సో అవి తీసుకొని ఆహ్, వాడడం స్టార్ట్ చేసినా. ఎక్కడ వాడతాం ఫ్రెండ్స్? మన వాష్‌రూమ్‌లో వాడతాం, బాత్రూమ్‌లో వాడతాం. అవునా గదా! సో ఆ రోజున నాకు బాత్రూమ్‌లో జ్ఞానోదయం అయింది. ఈ పేస్టు, సబ్బుతోని. రైట్. బుద్ధునికి చెట్టు కింద అయితే నాకు బాత్రూమ్‌లో అయిందని చెప్పొచ్చు. రియల్ ఫ్రెండ్స్, ఇదేం జోక్‌గా చెప్పట్లేదు. ఆ రోజున ఆ పేస్ట్ సబ్బు వాడినప్పుడు నా మైండ్ ఓపెన్ అప్ అయిపోయింది. వాష్ అయిపోయింది. సో సెకండ్ సిస్టమ్ ప్రాబ్లమ్ వస్తుంది. సారీ, సిస్టమ్‌లో ఒక ఎర్రర్ వస్తుంది. పైకి నాకిప్పుడు క్లోజ్ చేసి. ఓకే. సో ఆహ్, ఆ ప్రొడక్ట్స్ వాడినంక నా మైండ్ వాష్ అయింది. బ్రెయిన్ వాష్ అయింది. రైట్. ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ నేనెప్పుడు గూడా వాడలేదే. ఇంత బాగున్నాయి. ఇంత తక్కువ రేట్‌కి, రైట్. ఇంత తక్కువ రేట్‌కి ఇంత బెటర్ ఉన్నాయి ప్రొడక్ట్స్ బయట మార్కెట్‌లో కన్నా అని నా మైండ్‌లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి. నాకెవరైతే ఈ బిజినెస్ గురించి చెప్పారో అతని దగ్గరికి పరిగెత్తి, ఏంటి బిజినెస్ ఏంటి? ఆహ్ ఎట్లా దీంట్లో డబ్బులు సంపాదించొచ్చు? సో, నిజమేనా మీరు చెప్పే ఇన్‌కమ్సు, ఈ కార్స్ ఇవన్నీ నిజమేనా అంటే ఆహ్, జగిత్యాలకి వెళ్ళడం జరిగింది. అప్పటికే మా అప్లయన్స్ నలుగురు కార్ అచీవర్స్ ఉన్నారు. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ కార్స్ చూసాము. వాళ్ళతో కలిసాము, మాట్లాడాము. వాళ్ళ చెక్స్ చూయించారు. సో, ఇవన్నీ కూడా చూసినాక కూడా మనం నమ్మకపోతే మాత్రం ఏదో ప్రాబ్లమ్ అయితది అన్నట్టు. సో, నమ్మకం కుదిరింది. ఎప్పుడైతే మనం
డిసైడ్ అయ్యామో ఫ్రెండ్స్, ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఆపలేదు. మనం డిసైడ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు జరిగింది ఏంటంటే అదే, నేను డిసైడ్ అయినా ఎస్ ఇట్లాంటి ఇన్కమ్ మనకు కూడా కావాలి, ఇంత మంచి లైఫ్ స్టైల్ మనకు కావాలి, మనం అనుకున్న డ్రీమ్స్ అది కారే కావచ్చు, పెద్ద ఇల్లే కావచ్చు, ఫారిన్ ట్రిప్స్ ఫ్రెండ్స్. అప్పటి వరకు మంచి డబ్బులున్న ఫ్యామిలీ మాది, బట్ ఎప్పుడు కూడా స్టేట్ దాటి వెళ్ళలేదు. రైట్, ఇండియా కాదండి, స్టేట్ దాటి కూడా వెళ్ళలేదు నేను అప్పటికి. సో ఇదేంటి జీవితం, ఇన్ని బ్యూటిఫుల్ కంట్రీస్ ఉన్నాయి చూడడానికి, సో మనం వెళ్ళలేకపోవడం ఏందని ఎప్పుడు అనుకునేవాడిని. సో ఈ బిజినెస్ ద్వారా ఫారిన్ ట్రిప్స్ చేయాలి, లగ్జరీగా కారు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి నాకు, బట్ మామూలు కార్లు ఉన్నాయి. రైట్, లగ్జరీ కార్ లేదు. సో లగ్జరీ కార్ తీసుకోవాలని ఒక పెద్ద డ్రీమ్ ఉండే, సో ఫారిన్ ట్రిప్స్ చేయాలనే డ్రీమ్ ఉండే, 100 మందికి మనం హెల్ప్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉండే. సో నేను నా వ్యాపారంలో కూర్చున్నా, నేను డబ్బులు బాగానే వస్తున్నాయి కావచ్చు, బట్ నా వల్ల ఎంతమంది లైఫ్ చేంజ్ అయింది అనేది ఆలోచిస్తే బయట చాలా కష్టంగానే ఉండే. సో ఈ బిజినెస్ లోకి వస్తే, ఈ బిజినెస్ లో నేనే కాకుండా నా ద్వారా కొన్ని 100 మంది, 1000 మంది లైఫ్ ని నేను మార్చగలుగుతా అన్న ఒక నమ్మకం ఈ బిజినెస్ లో ఏర్పడ్డది. ఎప్పుడైతే మీటింగ్స్ అటెండ్ అయ్యానో మైండ్ ఓపెన్ అయింది. ఇది నా ఒక్కని బిజినెస్ కాదు, నేను ఒక్కనే కాదు చేసేది. సో ఒక టీంతో మనం తయారు చేసుకుని మనం గ్రో అవుతాం కాబట్టి, మనం గ్రో అవుతాం, మన టీం గ్రో అవుతుంది. ఇంతకన్నా మంచి విషయం ఏముంది ఈ బిజినెస్ లో అని ఒక గట్టి నిర్ణయం తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. వర్క్ చేసిన ఆ, వెంటనే రిజల్ట్స్ రాలేవు, చాలా హార్డ్ వర్క్ చేసాం, ఎన్నో రిజెక్షన్స్ వచ్చినాయి, చాలా మందికి చెప్తూ పోతే నెగిటివ్స్ ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. మీకు జరుగుతుంది, నాకు జరిగింది, విజయరాజ్ సార్ జరిగింది, అందరికి జరుగుతుంది. ఎవరు కూడా అతీతులు కారు రిజెక్షన్స్ కి. సో యాక్సెప్ట్ చేయవలసింది ఆ రిజెక్షన్స్ ని ఓవర్కమ్ అయి మనం చేయాలి. చేస్తూ పోతే రిజల్ట్స్ వస్తాయి. ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత తొందరగా మీ రిజెక్షన్స్ క్లియర్ అవుతాయి. సో మేము చాలా ఫాస్ట్ గా బిజినెస్ ని బిల్డ్ చేసినాం. 4 months లో బ్రాంజ్ డైరెక్టర్ అయినా, అప్పుడు 10,000 పీవీ ఉండే. రైట్, 10,000 పీవీతో మేము బ్రాంజ్ డైరెక్టర్ అయినాం జస్ట్ 4 months లో. రైట్, 5,500 పీవీ ఉంది ఇప్పుడు. చాలా మంది సంవత్సరం అవుతుంది బ్రాంజ్ అయితలేరు. సో ఆలోచించండి, మీరు పని చేస్తున్నారా చేస్తలేరా. సో బ్రాంజ్ డైరెక్టర్ గా నా చెక్ 9,000 రూపాయలు వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అబ్బా ఇంకొక 1,000 రూపీస్ వస్తే 10,000 వస్తుండే కదా అన్న సంబరం అట్లా ఉండే. ఆ చూయించవచ్చు, ఇతరులకు 10,000 వస్తే బాగుంది చూడండి, బిజినెస్ చేయండి మీరు కూడా అని చెప్పొచ్చు, అవునా కదా. సో అట్లా బిజినెస్ స్టార్ట్ చేసినాం. సక్సెస్ మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయింది. ఆ సక్సెస్ ని మేము ఇంకా మల్టిప్లై చేసినాం. మాకు వచ్చిన చెక్స్ ని మేము వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోవడము, గ్రూప్స్లో పెడుతూ, కొత్త వాళ్ళకి చూపిస్తూ, ఎక్కువ మందిని స్పాన్సర్ చేస్తూ వెంటనే స్టార్ డైరెక్టర్ అయ్యాను. స్టార్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గానే నేను 1 lakh చెక్ కొట్టిన ఫ్రెండ్స్. రైట్, స్టార్ డైరెక్టర్ గానే ₹1,00,000 తీసుకోగలిగిన, కేవలం 2 LOBs తో. సో అంత బ్రహ్మాండంగా టీమ్స్ ని బిల్డ్ చేస్తూ మేము ముందుకు పోయినాం. క్రౌన్ డైరెక్టర్ అయినా జస్ట్ 22 months లోనే నేను క్రౌన్ డైరెక్టర్ అయినా. క్రౌన్ డైరెక్టర్ అయినాక నా హైయెస్ట్ చెక్ అప్పుడు 1,36,000 వచ్చిండే ఫ్రెండ్స్. తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక బిజినెస్ డమ్ అని ఒక రైట్ నోస్ డైవ్ చేసింది. ఏరోప్లేన్ పడిపోతుంటే అప్పుడప్పుడు ఎట్లయితే నోస్ డైవ్ అంటారు దాన్ని. సో ఆ విధంగా బిజినెస్ పడిపోయింది. ₹1,00,000 వచ్చే చెక్ 30,000కి వచ్చేసింది. సో ఎందుకు అంటే అందరు కూడా ఇంట్లోనే ఉండిపోయారు. అయినప్పటికీ కూడా మేము తగ్గకుండా మళ్ళీ హార్డ్ వర్క్ చేసినాం. అదే కరోనా టైంలో, పూర్తిగా కరోనా పోకముందే మళ్ళీ బిజినెస్ ని బిల్డ్ చేస్తూ, మళ్ళీ చెక్ ని పైకి లేపుతూ, ఆ నా హైయెస్ట్ చెక్ ఇప్పుడు ₹2,56,000 ఫ్రెండ్స్. సో తీసుకొని ముందుకు పోతున్నాము. విఎంసీఎం 10 lakhs per month గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాం. సో చాలా మంది కరోనా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు తీసుకోగలిగారు. రైట్, మనం ఎందుకు వర్క్ చేయకూడదని వర్క్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఆ 10 lakhs తీసుకునే ఆపర్చునిటీ బయట ఎన్ని వ్యాపారాలలో ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం చేసే జాబ్లో 10 lakhs పక్కకెట్టండి ఫ్రెండ్స్, 1 lakh అన్నా వస్తుందా? ప్రశ్న ఒకటే మిమ్మల్ని నేను అడుగుతున్నా. కొత్త వాళ్ళు, కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మిమ్మల్ని అడుగుతున్నా నేను. మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్న మీ బయట పని ఉందో వెస్టేజ్ కాకుండా, దాంట్లో ఇంకొక 5 years అయినా మీ ఇన్కమ్ 1 lakh అయినా క్రాస్ అవుతుందా? ప్రశ్న. అందరు కూడా ఆన్సర్ పెట్టండి. చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వెస్టేజ్ కాకుండా మీరు చేసే పనులలో రానున్న 5 సంవత్సరాల్లో అయినా కనీసము మీ ఇన్కమ్
₹1,00,000 అవుతుందా? ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారు? నో, నో, నో వే. నో, 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 నో. చూడండి ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా నాట్ పాసిబుల్. నో సర్. వెరీ గుడ్. సో ఎంత చక్కగా రెస్పాన్స్ ఇస్తున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఫ్రెండ్స్, ఎప్పటికి కూడా అది సాధ్యం కాదు. 1,00,000 సార్ 30,000 వస్తే గొప్ప సార్, 40,000 వస్తే గొప్ప సార్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని జాబ్స్లలో ఇన్కమ్ ఉంది, బట్ చాలా వరకు పనులలో ఆ ఇన్కమ్ అనేది లేనే లేదు. మరి అట్లాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి బయట అంటే ఏమి లేదనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో దయచేసి ఈ బిజినెస్ని ఒక అవకాశంగా తీసుకొని ఎవరైతే మీ దగ్గరకు వచ్చిల్లో వాళ్ళకి ఒక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి. వాళ్ళని హేళన చేయడం కాదు, రైట్? వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం కాదు. దయచేసి మనస్ఫూర్తిగా ఆయనకు డైరెక్ట్‌గా చెప్పకుండా, డైరెక్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి అన్న థ్యాంక్ యూ, నో అట్లా అవసరం లేదు. లోపట మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకొని, ఆ దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని, ఈ బిజినెస్‌ని సీరియస్‌గా తీసుకొని పార్ట్ టైమ్‌గానే మీ పని చేస్తూనే పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేయండి. సర్టెన్ ఇన్కమ్ వచ్చినాక ఫుల్ టైమ్‌గా మార్చుకోండి, రైట్? సో నేను కూడా సర్టెన్ టైమ్ వరకు పార్ట్ టైమ్‌గానే చేసిన. బట్ ఎప్పుడైతే ఇన్కమ్ 50,000-60,000 దాటిందో ఇంకా ఎక్కువ టైం పెట్టడం స్టార్ట్ చేసిన వెంటనే బిజినెస్ అనేది పెరిగిపోతుంది. సో మీరు కూడా అదే విధంగా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వెంటనే బిజినెస్ అనేది బూస్ట్ కాదు చాలా మందికి. సో చాలా తక్కువ మందికి అవుతుంది. సో అప్పుడు ఇబ్బంది పడతారు. సో పార్ట్ టైమ్‌గానే స్టార్ట్ చేయాలి, రైట్? సో వెంటనే దీంట్లోకి రావచ్చు. అది మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒకవేళ తీవ్రమైన కాన్ఫిడెన్స్ ఉంది, ఇదే నా లైఫ్ అనుకుంటే మాత్రం 100% మీరు ఫుల్ టైమ్‌గా చేయొచ్చు. వెస్టిజ్ అట్లాంటి బిజినెస్ ఫుల్ టైమ్‌గా చేయగలిగే బిజినెస్ కూడా. సో వచ్చి మీరు కూడా మీ లైఫ్‌ని ఇక్కడ మార్చుకోవచ్చు. 100% 1 ఇయర్‌లోనే ఫ్రెండ్స్. ఎన్నో సంవత్సరాలు. 1 ఇయర్‌లోనే 1,00,000 మీ చేతికొస్తాయి. ఎలాంటి సంశయం లేదు. ఎంతోమంది చేసి చూయించిర్రు. ఎంతోమంది చేసి చూయించిర్రు. నేనే చేసి చూయించిన, మీరు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. పీపుల్ రెడీ ఉంటారు మీతో జాయిన్ కావడానికి. పీపుల్ రెడీ ఉంటారు మీ దగ్గర ప్రొడక్ట్ కొనడానికి. మరి మీరు ఆ ప్రొడక్ట్ కొనేటట్టు తయారవుతున్నారా? మీరు పీపుల్‌ని మీ టీమ్‌లోకి స్టార్ట్ చేసుకునే విధంగా, జాయిన్ చేసుకునే విధంగా మీరు తయారవుతున్నారా? అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం ఏం చేస్తామంటే ప్రాపర్ నాలెడ్జ్ తీసుకోకుండా, స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా, యాటిట్యూడ్ ప్రాపర్‌గా సెట్ చేసుకోకుండా మనం ఎంతో రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఎప్పటికి కూడా రాదు. గ్యారంటీగా రాదు. నేను రాసిస్తాను. మీరు గాని మీ నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోకుండా, స్కిల్స్‌ని డెవలప్ చేసుకోకుండా, యాటిట్యూడ్‌ని డెవలప్ చేసుకోకుండా, మీ సక్సెస్ మీకు రానే రాదు. సర్టెన్ లెవెల్ వరకు చాలా మంది వస్తారు. 30,000, 50,000, 60,000 వరకు కూడా రాగలుగుతారు కావచ్చు హార్డ్ వర్క్‌తోని. కానీ అక్కడి నుంచి మీకు టీమ్ తయారైతది. టీమ్‌ని మేనేజ్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి, రైట్? టీమ్‌ని మేనేజ్ చేయాలంటే నాలెడ్జ్ కావాలి ఫ్రెండ్స్. వన్ సెకండ్. హన్సిక. సో టీమ్‌ని మేనేజ్ చేయాలన్నా మనకి నాలెడ్జ్ కావాలి. సో ఆ నాలెడ్జ్ లేకుండా టీమ్ మనతో పాటు రాదు. సో ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది అవసరం. ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి. నువ్వు నీ పీపుల్‌కి ప్రొడక్ట్స్ గురించి, పేషెంట్స్‌కి ప్రొడక్ట్ గురించి, రైతులకి ప్రొడక్ట్ గురించి నువ్వు షేర్ చేయాలంటే నీకు నాలెడ్జ్ కావాలి. ఎల్లప్పుడూ నీ అప్‌లైన్ నీకు తోడు ఉండడు. అప్‌లైన్ నీకొక్కడే. డౌన్‌లైన్‌లు వేల మందొస్తారు. ఆ వేల మందికి నీ అప్‌లైన్ టైమ్‌ని ఏ విధంగా తీసుకోగలుగుతావు? నెవర్. సో, మరి నువ్వే ఆ అప్‌లైన్‌గా తయారు గావాలి. నువ్వే ఆ లీడర్‌గా తయారు గావాలి. అప్పుడు నీకు నాలెడ్జ్ అవసరమవుతుంది. సర్టెన్ టైమ్ వరకు నీకు నాలెడ్జ్ అవసరం లేకపోయినా, ఒక పెద్ద టీమ్ తయారు కావాలి అంటే మాత్రం నాలెడ్జ్ ఖచ్చితంగా అవసరమైతది ఫ్రెండ్స్. సో, ఎంతమంది మొన్న డైరెక్ట్ సెల్లింగ్ వర్క్‌షాప్‌కొచ్చిల్లో నాకు ఐడియా లేదు. ఒకసారి చాట్ బాక్స్‌లో పెట్టండి. మీ అని పెట్టండి. వచ్చుంటే మీ ఎంత అద్భుతమైన ట్రైనింగ్ కంపెనీ మనకు అందించింది. నేనంటున్న ఫ్రెండ్స్, ఆ నాలెడ్జ్ నేను యాక్చువల్‌గా ఒక బ్రాంచ్ డైరెక్టర్ దగ్గర తీసుకోవాలి. బట్ యూసీడీ దగ్గర నేను తీసుకుంటున్నాను అనిపించింది నాకు ఆ రోజున. విపరీతమైన నోట్స్ రాసేసుకున్నాను. ఎందుకంటే నేను కూడా మళ్ళీ ఆగిపోకూడదు. నేను కూడా గ్రో గావాలి. కొత్తగా నేర్చుకోవాలి అన్న ఆలోచనతోని
ఉక్కు పెన్ను పెట్టుకొని ఎన్నో విషయాల్ని నేను రాసుకోవడం జరిగింది. ఎంతమంది మరి మీరు రాసుకున్నారు ఒకసారి నాకు చాట్ బాక్స్లో అసలు ఎంతమంది మీటింగ్కి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్? వెరీ గుడ్, సూపర్, చాలా మంది వచ్చారు. అద్భుతంగా అసలు హాల్ సరిపోలేదు ఫ్రెండ్స్. ముందు వెనకాల సైడ్స్కి నిల్చున్నారు, ముందు కూర్చున్నారు, స్టేజ్ మీద కూడా చేసిళ్ళు. సో అంత బ్రహ్మాండంగా సెషన్ జరిగింది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎక్సలెన్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్లో నువ్వు ఎక్సెల్ కావాలంటే, సక్సెస్ కావాలంటే ఎలాంటి నాలెడ్జ్ కావాలి అనేది అక్కడ నేనేమంటానంటే విపరీతమైన నాలెడ్జ్ని మనకు ఆ రోజు ఒక్కరోజే అందించారు. మేము ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్న సబ్జెక్ట్ని అక్కడ 1 డేలో ఇచ్చాడు. అట్లాంటి నాలెడ్జ్ మనకి బూట్ క్యాంప్స్లో కూడా దొరుకుతుంది, ఫ్యామిలీ అచీవర్ రీయూనియన్స్లో మనకు దొరుకుతుంది, రైట్? మరి అట్లాంటి వాటిని మనం యూస్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ని పెంచుకోవాలి, రైట్? సో నాలెడ్జ్ని పెంచుకొని మీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని మీ యాటిట్యూడ్ని స్ట్రాంగ్ చేసుకొని యాక్షన్ పెడతారని ఆశిస్తూ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్, రైట్? అసలు టీమ్ బిల్డింగ్ ఎందుకు చేయాలి? వై టీమ్ బిల్డింగ్? టీమ్ ఎందుకు బిల్డ్ చేయాలి? సార్ మన దాంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్, వాడేసుకుంటే సరిపోతుంది, అమ్మేసుకుంటే సరిపోతుంది అని అంటే సరిపోతుంది. అది కూడా మీరు ఒక కస్టమర్గా ఉండాలనుకుంటే ఆ పని ఒక్కటి సరిపోతుంది. మీరు ప్రోడక్ట్ మీకు నచ్చితే వాడచ్చు, వాడితే మంచి హెల్త్ వస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ అక్కడితో స్టాప్ అయిపోతుంది. మీకు వెల్త్ కావాలి, డబ్బులు కావాలి అంటే మాత్రం టీమ్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది, రైట్? ప్రోడక్ట్ మనం అమ్మొచ్చు ఇతరులకి, ఏ టీం లేకుండా కూడా ప్రోడక్ట్ ఇతరులకి మనం రీటైల్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. చేయడం ద్వారా ఏమవుతుంది, ఇంకొద్దిగా లాభం అనేది వస్తుంది. బట్ అది వేలల్లోనే, 1000, 2000, 3000 రూపాయలు మీకు రావాలి అంటే మీరు ప్రోడక్ట్ ఇతరులకు షేర్ చేస్తూ కూడా, సెల్ చేస్తూ కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అది సెకండ్ స్టెప్. అది కూడా లిమిటెడే, చిన్న ఇన్కమ్. మరి అట్లాంటి చిన్న ఇన్కమ్ కోసం మీరైతే రాలేదు ఈ బిజినెస్లోకి, నేనైతే గ్యారంటీగా చెప్పబోతుంది. చాలా మంది హెల్త్ ప్రొడక్ట్స్ గురించి ఆలోచించారు, బట్ డబ్బులతో మిగిలిపోతారు, రైట్? సో బిజినెస్ని బిల్డ్ చేసి డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. సో మనం అందరం ఈ బిజినెస్లోకి వచ్చింది ఆ చిన్న ఇన్కమ్ గురించా, బిగ్ ఇన్కమ్స్ గురించా? చాట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నా మీటింగ్లో అందరూ కూడా చాట్ బాక్స్లో యాక్టివ్గా ఉండాలి, రెడీగా ఉండాలి. చాట్ బాక్స్లో అందరూ కూడా మెసేజ్ పెట్టండి. మీరు ఈ మీటింగ్ ఈ బిజినెస్లోకి మీరు ఎందుకు వచ్చారు? చిన్న ఇన్కమ్, బిగ్ ఇన్కమ్? బిగ్ ఇన్కమ్స్, బిగ్ ఇన్కమ్. దగ్గులరవి, రామ్ ప్రసాద్, బిగ్ ఇన్కమ్. స్వప్న మేడం, సుధాకర్, గురుమూర్తి గారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బిగ్ ఇన్కమ్, బిగ్ ఇన్కమ్, రైట్? బిగ్ ఇన్కమ్ అంటే చాలా చాలా బిగ్ ఇన్కమ్, రైట్? 1,00,000 కూడా కాదు, అంతకన్నా ఎక్కువ కూడా సంపాదించవచ్చు ఈ బిజినెస్లో. ఈ బిజినెస్లో ఉన్న పొటెన్షియల్ అది. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, రైట్? మనం మార్కెటింగ్ బిజినెస్లోకి రాలేము, మనం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లోకి వచ్చాము. నెట్వర్క్ మార్కెటింగ్లో నెట్వర్క్ బిల్డ్ చేయొచ్చు. నెట్వర్క్ అంటే ఏంటిది? టీమ్ ఆఫ్ పీపుల్, పీపుల్ యొక్క టీం, ఒక గ్రూప్, ఆర్గనైజేషన్ అంటారు, లేదా టీమ్ బిల్డింగ్ అంటాం, రైట్? సో ఆర్గనైజేషన్ని తయారు చేయాలి, ఒక వ్యవస్థను తయారు చేయాలంటే మనకు పీపుల్ కావాలి, రైట్? ఆ పీపుల్ని జమ చేయడమే, ఒక తాటికి తీసుకురావడమే టీమ్ బిల్డింగ్ అంటారు, రైట్? సో టీం కట్టడం అంటారు కదా, ఆంధ్రాలో టీం కట్టడం అంటారు, రైట్? అట్లా టీమ్ బిల్డింగ్. సో ఈ బిజినెస్, ఒక సక్సెస్ఫుల్ వెస్టేజ్ బిజినెస్ ఎలా బిల్డ్ చేయొచ్చు అంటే జస్ట్ నాట్ సెల్లింగ్ అలోన్, కేవలం అమ్మడంతోనే కాదు, నాట్ రిక్రూటింగ్ అలోన్, ఓన్లీ పీపుల్ని జాయిన్ చేయడం కాదు, డెవలపింగ్ ఎ టీమ్ దట్ డూప్లికేట్స్ యువర్ ఎఫర్ట్స్. సో ఇక్కడ మనం 2 పనులు చేస్తాం: ప్రోడక్ట్ వాడతాము, అమ్ముతాము, ప్రోడక్ట్ వాడతాము, అమ్ముతాము, ప్రోడక్ట్ వాడతాము, అమ్ముతాము, అండ్ ఇవే పనులు ఇతరులతో చేయిస్తాం, థర్డ్ వర్క్. సో ఇది టీమ్ బిల్డింగ్ అంటే, రైట్? సో మీరు వాడుతూ, వాడిపిస్తూ, ఇతరులకు కూడా అదే నేర్పించడాన్ని మనం నెట్వర్క్ చేయడం అంటాం. ఆ 3 పనులు మనం చేయాలి. సో అప్పుడే టీం అనేది మనకు తయారవుతుంది. అప్పుడే మనకు ఇండివిజువల్స్తోని నువ్వు డీల్ చేస్తే ఒక టీం తయారవుతుంది, టీంలో లీడర్స్ వస్తారు, ఆర్గనైజేషన్ తయారవుతుంది. అప్పుడు మనకు రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే నిరంతరమైన, నువ్వు వర్క్ చేసినా చేయకున్నా నీకు, నీ ఫ్యూచర్ తరాలకు కూడా, నీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా ఇన్కమ్ వచ్చేదే రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు, ఆర్ రాయల్టీ ఇన్కమ్ అని కూడా అంటాం.
ఒక్కసారి పని చేస్తే నిరంతరమైన డబ్బులు సంపాదించడానికి రెసిడ్యువల్ ఇన్కమ్, అట్లాంటి రెసిడ్యువల్ ఇన్కమ్ ఈ బిజినెస్లో ఒక టీం తయారు చేస్తే వస్తుంది. ప్రోడక్ట్స్ అమ్మితే రాదు. ప్రోడక్ట్స్ అమ్మాల్సిందే. 300 పీవీ అందరం చేయాల్సిందే. బట్ ఆ 300 పీవీ మీరు ఒక్కరు చేస్తే డబ్బులు వస్తాయా? రావు. మీ టీంలో 10 మంది చేస్తే వస్తాయా? కొద్దిగా వస్తాయి. అదే 100 మంది చేస్తే 300 పీవీ, 1000 మంది చేస్తే 300 పీవీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీ చెక్ ఏ విధంగా పెరుగుతుంది. సో మరి టీమ్ బిల్డింగ్ అంటే ఏంటి, ఎందుకు చేయాలో తెలుసుకున్నాం. బట్ ఏంటి అసలు టీమ్ బిల్డింగ్? టీమ్ అంటే ఫైండింగ్ ద రైట్ పీపుల్, కరెక్ట్ పీపుల్ని మన టీంలో మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం. సో మనం ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో నెంబర్ ఆఫ్ పీపుల్ టీమ్స్కి వస్తారు, రైట్? మాస్ అంటారు దీన్ని. మాస్ అంటే ఏంటిది? లో లెవెల్ అని కాదు. మాస్ అంటే నెంబర్, రైట్? నెంబర్ ఆఫ్ పీపుల్ మన టీమ్స్లోకి రావడం స్టార్టింగ్లో స్లోగా వస్తారు, తర్వాత కొద్దిగా పేసప్ అవుతారు, ఇంకా పెరుగుతారు. ఎట్లా పెరుగుతారంటే నీ టీంలో ఎవరెవరు వస్తున్నారో కూడా నీకు తెలియదు. ఆ లెవెల్లకి థర్డ్ లెవెల్ అంటారు దాన్ని, రైట్? నేను నా యూట్యూబ్ వీడియోస్లో పెట్టాను ఆ టీమ్స్ని ఎట్లా డెవలప్ చేయడం, లెవెల్స్ ఆఫ్ ఫేజెస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెట్. ఫస్ట్ ఫేజ్లో మీరు చాలా మందికి చెప్తారు, ఎవరు రారు. సెకండ్ ఫేజ్లో కొంతమంది వస్తుంటారు, బట్ వాళ్ళు ఎవరు ప్రోడక్ట్ కొనరు. మూడవ ఫేజ్లో వస్తారు, కొంటారు, మీటింగ్స్ కూడా వస్తారు. నాలుగో ఫేజ్లో లీడర్స్ వస్తారు, రైట్? అట్లా మెల్లిమెల్లిగా టీమ్స్ అనేటివి పెరుగుతాయి. సో ఇంత పెద్ద టీమ్స్ పెరిగినాక దాంట్లో కరెక్ట్ పీపుల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరైతే సీరియస్ ఉన్నారు, ఎవరైతే రెగ్యులర్గా మీటింగ్స్కి వస్తున్నారు, ఎవరైతే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇతను కరెక్ట్ పర్సన్ అని అతనికి గెట్ స్టార్టెడ్, హెల్పింగ్ దెమ్ గెట్ స్టార్టెడ్. వాళ్ళకి బిజినెస్లోకి ప్రాపర్గా రావడానికి మీరు హెల్ప్ చేయాలి. సో మొన్న ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంది అంటే ఫస్ట్ 30 డేస్లో ఒక వ్యక్తి దగ్గర, కొత్త వ్యక్తి దగ్గర నువ్వు ఏమేం యాక్టివిటీస్ చేయాలి అనేది ఆడ చెప్పడం జరిగింది. ఎంతమంది రాసుకున్నారు, లేకపోతే ఫోటో తీసుకున్నారు, దాన్ని చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టారు. ఫస్ట్ 30 డేస్లో ఒక కొత్త వ్యక్తి దగ్గర మీరు చేయవలసిన పనులు, యాక్టివిటీస్ ఎంతమంది రాసుకున్నారు? గుర్తుందా ఎంతమందికి? ఎస్, వెరీ గుడ్. మీ ఓకే. సో దాంట్లో ఒక కొత్త వ్యక్తి దగ్గర నువ్వేం చేయాలి? పోయినాక అతనికి యాప్ యాప్లో యాప్స్ ఇన్స్టాల్ చేయాలి, ఆ యాప్లో ప్రోడక్ట్స్ ఎలా పర్చేస్ చేయాలి చూసుకోవాలి, రేట్స్ ఇవన్నీ కూడా అతన్ని చేయాలి. అతనితో దగ్గర ఉండి ఒక హోమ్ మీటింగ్ చేయించడము, అతన్ని తీసుకొని ఒక దగ్గర ఉన్న ఓపెన్ మీటింగ్, ఐ మీన్ వీక్లీ మీటింగ్కి తీసుకురావడము. సో ఇవన్నీ కూడా మనం అతనితో చేయవలసిన పనులు. చేస్తూ పోతే అతను ఏమవుతుందంటే పాజిటివ్ అవుతాడు, రైట్? అప్పుడు బిజినెస్లో నిలదొక్కుంటాడు, మీటింగ్స్కి రెగ్యులర్గా వస్తే డిసిషన్ తీసుకుంటాడు, లీడర్ అవుతాడు. అదొక ప్రాసెస్. కొత్త వ్యక్తిని జాయిన్ చేయడంతో మీ పని అయిపోలేదు. ఆ కొత్త వ్యక్తిని గ్రూమింగ్ చేయాలి, రైట్? చేస్తే మెల్లిగా మన తోవలకు వస్తుంది. సో ఆ థర్డ్ పాయింట్ అదే, ట్రైనింగ్ దెమ్ కన్సిస్టెంట్లీ. రెగ్యులర్గా అతనికి ట్రైనింగ్ ఇవ్వడం, అతను లేదా ఆమెకి, రైట్? సో ట్రైనింగ్ దెమ్ కన్సిస్టెన్సీ, కరెక్ట్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు బిజినెస్లోకి ప్రాపర్గా స్టార్ట్ చేయించి వాళ్ళకు కన్సిస్టెంట్గా ఎవ్రీ డే అన్నట్టు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వాళ్ళకు ట్రైనింగ్ చేస్తూ వాళ్ళు ఇండిపెండెంట్ లీడర్ అయ్యేదాకా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి, రైట్? సపోర్ట్ ఇవ్వాలి. సో నేను నా ఇంకొక వీడియోలో యూట్యూబ్లో 3 రకాలుగా మనం పీపుల్కి హెల్ప్ చేయొచ్చు అన్నది, 3 స్టేజెస్లో హెల్ప్, సపోర్ట్ అండ్ గైడ్ అనే వీడియో కూడా పెట్టినా, మీరు ఒకసారి అది డీటెయిల్గా చూడాలంటే అక్కడ చూడొచ్చు. స్టార్టింగ్లో మనం ఎక్కువ మొత్తం వాళ్ళకి హెల్ప్ చేస్తాం, రైట్? తర్వాత సపోర్ట్ చేస్తాం, మూడోది వాళ్ళు పెద్ద లీడర్స్ అయినాక వాళ్ళకి గైడ్ చేస్తాం. సో మీ యొక్క హెల్పింగ్ లెవెల్ అనేది కూడా మారిపోతుంటుంది. సో అట్లానే మారిపోవాలి కూడా. సో ఏ లీడర్ సక్సెస్ ఈజ్ మేజర్డ్ బై ద సక్సెస్ ఆఫ్ ద టీమ్. సో ఒక లీడర్ యొక్క సక్సెస్ అతని ఒక్క చెక్ ద్వారా కాదు, ఆయన టీంలో ఎంతమంది మంచి చెక్స్ తీసుకోగలుగుతున్నారు, ఎంతమంది సక్సెస్ కాగలుగుతున్నారు, ఎంతమంది కార్లు తీసుకోగలుగుతున్నారు అనే దాని మీదనే ఆ లీడర్ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చు. ఓకే, సో టీమ్ బిల్డింగ్ చేయాలంటే ఈ పనులు చేయాలి మనం. సో మీరు అందరు రాసుకున్నారు అనుకుంటున్నాను, లేదా స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి.
సో మరి ఒక ప్రాపర్ టీమ్ బిల్డింగ్ చేయాలంటే మనం చేయవలసిన 7 ఫండమెంటల్స్. ఇవి 7 స్టెప్స్ కాదు, 7 స్టెప్స్ కంపెనీ చెప్పే 7 స్టెప్స్ ఉంటాయి. సో అది కాదు, ఇది 7 ఫండమెంటల్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. ఒక మంచి టీమ్ బిల్డ్ చేయాలంటే మనం చేయవలసిన కొన్ని ఫండమెంటల్స్, బేసిక్ సూత్రాలను. సో ఫస్ట్ ఏంటంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు కూడా. క్లియర్ విజన్, స్పాన్సర్ కన్సిస్టెంట్లీ, అన్ని తెలుగులో చెప్తాను, డోంట్ వరీ. బిల్డ్ రిలేషన్షిప్స్, ట్రైన్ ఎవ్రీ వీక్, డూప్లికేట్ సింపుల్ సిస్టమ్స్, రికగ్నైజ్ అచీవ్మెంట్స్ అండ్ డెవలప్ న్యూ లీడర్స్. అందరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటూ. సో ఫండమెంటల్ 1, హ్యావ్ ఎ క్లియర్ విజన్. పీపుల్ జాయిన్ పీపుల్ విత్ విజన్. పీపుల్ ఎవరితో జాయిన్ అవుతారట అంటే ఎవరికైతే పెద్ద విజన్ ఉంటుందో వాళ్ళతో పీపుల్ వెంట వస్తారట, రైట్? మరి నిజంగా మీకు ఆ విజన్ ఉన్నదా? ఈ బిజినెస్ లో ఎంత దూరం వెళ్ళగలుగుతా నేను, ఏం అచీవ్ చేయగలుగుతా నేను, ఏం సాధించగలుగుతా, ఏం కొనగలుగుతా, లైఫ్ని ఎట్లా మార్చుకోగలుగుతా, నా చెక్ 5 lakhs 10 lakhs, నా విల్లా హౌస్, నా మెర్సిడీస్ బెంజ్ కార్, నా బిఎండబ్ల్యూ, ఏదైనా మీ కార్ ఏదైతుంది, ఒక పెద్ద లగ్జరీ విల్లా హౌస్, ఫారిన్ ట్రిప్స్, బ్యూటిఫుల్ లైఫ్, బ్యాంక్ బ్యాలెన్స్, ఆ విజన్ మీకు ఉన్నదా? మీకే కాదు, మీ టీంలో ఇవన్నీ కూడా మీ టీంలోకి అందరికీ నేను సాధించి పెట్టగలుగుతా అనే విజన్ మీకు ఉన్నదా? లేదు సార్, లైఫ్లో 20,000 సంపాదించుకుంటే చాలు లైఫ్లో అని అనుకునేటట్టు ఉన్నారా? రైట్? విజన్ లేని పీపుల్ ఎవరు ఫాలో గారు ఫ్రెండ్స్. విజన్ ఉన్న పీపుల్, డ్రీమ్ ఉన్న పీపుల్నే జనాలు ఫాలో అవుతారు. మరి మీరు ఒక బిజినెస్లో లీడర్ కావాలి, మీరు టీం బిల్డ్ చేయాలి అంటే మీరు విజన్తో ఉండాలి, రైట్? ఒక లీడర్కి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఒక క్లియర్ విజన్, క్లారిటీ ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, రానున్న 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీకు ప్రాపర్గా తెలియకపోతే పీపుల్ మిమ్మల్ని ఫాలో కారు. సో మీ యొక్క డ్రీమ్ని వాళ్ళకు షేర్ చేయండి. ఈ విధంగా మన లైఫ్ని మనం మార్చుకోవచ్చు, రైట్? వెస్టీజ్లో ఎలాంటి అవకాశం ఉంది, లాంగ్ టర్మ్లో ఒక 2 to 5 years మనం వర్క్ చేయడం వల్ల ఈ చిన్న ఇన్కమ్స్ నుంచి మన లైఫ్ని ఎంత ట్రెమెండస్గా మార్చుకోవచ్చు అనేది మనం వాళ్ళకు తెలియచేయగలగాలి. సో మనం ప్లాన్స్ చెప్పేటప్పుడు అవి ఎక్స్ప్రెస్ కావాలి మీ లోపటి నుంచి. సో పీపుల్ ఫాలో విజన్ బిఫోర్ దే ఫాలో ఏ బిజినెస్. మీరు బిజినెస్ని ఫాలో అయ్యే ముందు వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారట, మీ లీడర్షిప్ని గమనిస్తారు. సో మీరు ఆ క్లియర్ విజన్తో ముందుకెళ్ళాలి. ఓకే. సెకండ్ ఫండమెంటల్, స్పాన్సర్ కన్సిస్టెంట్లీ. ఒక టీం తయారు కావాలి అంటే కన్సిస్టెంట్గా కొత్త వారిని మీ బిజినెస్లోకి స్పాన్సర్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒకటే లెగ్ తయారు చేస్తారు, 1 లేదా 2 లెగ్స్ తయారు చేయడం ద్వారా దాంట్లో ఒకరో ఇద్దరు యాక్టివ్ పీపుల్ రాగానే వాళ్ళు కొత్త వాళ్ళతో మాట్లాడుతుంటారు. సో మనం ఏం చేస్తామంటే వీళ్ళతో వెళ్ళి వాళ్ళతో టీం బిల్డ్ చేస్తూ ఉంటాము. ఆ ఒకటే లెగ్గులో టీం అనేది తయారవుతుంటది. అక్కడ కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా మీ నుంచి వచ్చేవాళ్ళు కాదు, మీ టీంలో డౌన్ లైన్స్ ద్వారా వచ్చేవాళ్ళు, రైట్? సో అప్పుడు మీకు ఒకటే లెగ్ పెరుగుతుంది, సైడ్ లెగ్లు పెరగవు, అప్పుడు ఇన్కమ్ మీకు ఎక్కువగా రాదు, పిన్ లెవెల్స్ పెరగవు, కింద వాళ్ళు పిన్ లెవెల్స్ పెరుగుతుంటాయి, మీరు మాత్రం స్ట్రక్ అప్ అయిపోతారు. ఇది అందరికి, చాలా మందికి జరుగుతుంది, అవును కదా? ఎవరైతే ప్రాపర్గా బిజినెస్ స్టార్టింగ్ నుంచి టీం బిల్డ్ చేయరో వాళ్ళందరికీ జరుగుతుంది. ఎందుకంటే మీరు కొత్త వాళ్ళతో ఎక్కువగా మాట్లాడరు, కొత్త వాళ్ళని ఎక్కువ మందిని తీసుకురారు. మీరు ఫ్రెండ్స్, మీరు వచ్చిన ఫస్ట్ 3 months విపరీతమైన స్పాన్సరింగ్ చేయాలి, ఎక్కువ మందిని మీరు బిజినెస్లోకి స్టార్ట్ చేయాలి, రైట్? 6 లెగ్గులలో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 లెగ్స్ని ఖచ్చితంగా బిల్డ్ చేయాలి ఫస్ట్ 3 monthsలోనే. ఫస్ట్ 3 months 90 days అంటాం కదా, ఆ 90 daysలో మీరు ఎక్కువ మందిని విడ్త్లో 6 లెగ్గులలో స్టార్ట్ చేయాలి. 6గురిని స్టార్ట్ చేయమంటే నేను 6 లెగ్స్, 6 టీమ్స్ని తయారు చేయాలి. ఆ 6 టీమ్స్లో ఎక్కువ మందిని మీరు స్టార్ట్ చేయాలి. 6 into 6 అట్లీస్ట్ ఒక 36 మందినన్నా మీరు 6 లెగ్లలో స్టార్ట్ చేయాలి. ఈచ్ లెగ్లో 6 పీపుల్తోని టోటల్గా ఒక 36 పీపుల్ని మీరు స్టార్ట్ చేస్తే ఈచ్ లెగ్లో మనకు ఒక్కరిద్దరన్నా యాక్టివ్ పీపుల్ వస్తారు.
రైట్? వచ్చినప్పుడు మీ బిజినెస్ ఎంత సూపర్గా గ్రో అవుతారంటే మీరు నమ్మరు. సో మేము స్టార్టింగ్ నుంచే, అంటే నాకు ఫస్ట్లో గైడెన్స్ ఇచ్చింది ఏంటంటే 4 లెగ్ డెవలప్ చేయమన్నాడు మా అప్లైన్. రైట్? సో మేమైతే నేను స్టార్ డైరెక్టర్ దగ్గరే 4 లెగ్లే డెవలప్ చేశాను. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే 4 కాదు 6 చేస్తేనే బాగుంటుంది, అంటే మళ్ళీ 2 లెగ్స్ యాడ్ చేసుకొని, ఎందుకంటే 4 లెగ్లతోనైతే క్రౌన్ డైరెక్టర్ కాలేం కదా ఫ్రెండ్స్. సో క్రౌన్ డైరెక్టర్ కావాలి అంటే ఇంకో 2 లెగ్లు డెవలప్ చేయాలి అంటే అప్పుడు స్టార్ డైరెక్టర్ తర్వాత కొత్త లెగ్స్ వేసిన, 2 లెగ్స్ వేసి అప్పుడు డెవలప్ చేసిన. బట్ ఇప్పుడు మీరు ఆ తప్పు చేయకండి. ఆ, ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచే 3 మంత్స్లోనే 6 లెగ్స్ని మీరు కొత్తగా డెవలప్ చేసి ఎక్కువ మందిని కన్సిస్టెంట్గా రెగ్యులర్గా మీరు న్యూ పీపుల్తో మాట్లాడాలి. సో ఫ్రెండ్స్, చాలా మందికి వచ్చే ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం. ఎందుకంటే మనం పెరిగిన ఆ, పరిస్థితుల్లో, రైట్, మన ఇంట్లల్లో మిడిల్ క్లాస్ పీపుల్ ముఖ్యంగా మనం ఎట్లా పెరుగుతాము అంటే చాలా జాగ్రత్తగా పెంచుతారు మనల్ని. ముఖ్యంగా ఆడవాళ్ళని ఇంకా జాగ్రత్త పెంచుతారు. వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు. ఇట్లాంటి మైండ్ సెట్తో పెరిగిన వాళ్ళకి కొత్త పీపుల్తో మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. రైట్? సో అయినప్పటికీ నాకు ఆ ప్రాబ్లం ఉండే. కొత్త వాళ్ళతో మాట్లాడడం అంటే చాలా మంది కన్నా ఇప్పటికి 2026లో కూడా నేను ఒక్క అడుగు వెనకకు ఉంటా, వెనకలనే ఉంటా కొత్త వాళ్ళతో మాట్లాడి. మీరు నన్ను గమనించి ఉంటారు చాలా మంది అంత ఫ్రీగా ఫ్లో. బట్ నాకు డ్రీమ్ ఉంది కాబట్టి నేను నా బిజినెస్ కోసం నేను న్యూ పీపుల్తో, నెంబర్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాను. రైట్? సో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, చేయంది అయితే క్రౌన్ డైరెక్టర్ కాలేం కదా. నేను క్రౌన్ డైరెక్టర్ అప్పట్లో అయ్యాను 2 ఇయర్స్ లోపట్నే అయ్యానంటే నేను కొత్త వాళ్ళతో మాట్లాడింది పాసిబులే కాదు. అప్లైన్స్ వేస్తారంటే మనకి డౌన్ లైన్స్ నెవర్. అప్లైన్కి ఎన్నో టీమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వేసుకుంటారు. సో మనకు వేయరు, మనమే వేసుకోవాలి. సో నేను క్రౌన్ డైరెక్టర్ అయినా అంటే నేను ఎంత మందితో నేను మాట్లాడి ఉంటానో మీరు ఆలోచించండి. సో నేను ఎక్స్ట్రోవర్ట్ కాదు, ఇంట్రోవర్ట్ అంటారు. ఇంట్రోవర్ట్ అంటే ఎక్కువ బయటకు వెళ్ళని మనుషులం, రైట్? సో అట్లాంటి పర్సన్ ఉండే. సో నేనే క్రౌన్ డైరెక్టర్ కాగలిగినప్పుడు నేను మన టీంలలో చూస్తుంటా చాలా మంది వచ్చి నాతో మాట్లాడుతుంటారు. సో మీటింగ్స్లో కూడా వాళ్ళని చూస్తే వీళ్ళు ఎంత ఫాస్ట్ ఉన్నారు నాకన్నా అనిపిస్తుంది ఫ్రెండ్స్. రైట్? నేనైతే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లీడర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఇట్లా, మీరు బాగా మాట్లాడారు, అది ఎవరితో అనకపోతుంటే నాకు భయం అనిపిస్తుండే కొత్త వాళ్ళతో మాట్లాడిపోయి చేయాలంటే. అప్పుడు అట్లా ఉంటుండే నేను. బట్ ఇప్పుడు చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నాతో ఫోటో దిగి, సార్ మీరు బాగా మాట్లాడతారు, మీ సెషన్స్ బాగుంటాయి, మీ మెడిటేషన్ బాగుంటుందని వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతుంటే నాకు నాకున్న ప్రాబ్లమ్స్ నాకు అర్థమైంది. సో అంత ఫ్రీ ఉండను నేను. మరి నేనే కొత్త వాళ్ళతో మాట్లాడినా అన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ మందితో మాట్లాడవచ్చు, హ్యాపీగా మాట్లాడవచ్చు. సో కొత్త వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు బిజినెస్ గురించి ఇన్వైట్ చేయండి, బిజినెస్ ప్లాన్ చెప్పండి, వాళ్ళని ఫాలో అప్ చేయండి, మీ బిజినెస్లోకి, మీ టీంలోకి తీసుకురండి. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్ స్టెప్స్. మీరు వీటిని స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు ఏం చేయాలో మీకు అర్థం కాకపోతే కొత్త వాళ్ళకి 4 పనులు చేయండి. కొత్త వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి బిజినెస్ ఇన్వైట్ చేయండి, బిజినెస్ చూడడానికి ఇన్వైట్ చేయండి, ఆ ప్లాన్ చెప్పండి లేదా చెప్పించండి మీ అప్లైన్తో. కొత్త వాళ్ళైతే ఫాలో అప్ చేయండి. 1-2 డేస్లో వాళ్ళని ఫాలో అప్ చేసి మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం, కొత్త వాళ్ళకి ఎవరితో మాట్లాడదాం, ఓ మీటింగ్ ఎప్పుడు పెడదాం అని వాళ్ళతో చేస్తూ పోతే మెల్లిగా టీమ్స్ స్టార్ట్ అవుతాయి. రైట్ ఫ్రెండ్స్? ఈ పనులు మీరు చాలా యాక్టివ్గా చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఉంది కింద చూడండి, కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. ఈ 2 వర్డ్స్కి మీనింగ్ మనకు అర్థం కావాలి. ఇంటెన్సిటీ అంటే ఏంటిదంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒకటే నెలలో లేదా కొన్ని రోజులు విపరీతంగా పనిచేస్తారు, మళ్ళీ సెకండ్ మంత్, థర్డ్ మంత్ మళ్ళీ వేరే పని ఉంది, జాబ్లో పని ఉంది, ఇంట్లో పని ఉంది, ఇల్లు కడుతున్నా, పిల్ల పెళ్ళి ఉన్నది అని తప్పించుకుంటారు. సో కన్సిస్టెన్సీ కాదు, ఇంటెన్సిటీ. ఒక్కటే నెలలో వర్క్ చేసేస్తారు, మళ్ళీ కనిపించాలి. రైట్? అది ఇంపార్టెంట్ కాదు. కన్సిస్టెంట్గా మనం వర్క్ చేయాలి. ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 2 to 3 years కన్సిస్టెంట్గా మీరు బిల్డ్ చేయాలి బిజినెస్. అప్పుడు కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే ఒకటేసారి పని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయడం. దానికన్నా ఎక్కువ పనిచేసేది ఏంటిదంటే కన్సిస్టెన్సీ, రెగ్యులర్గా పనిచేయడం. మీకు ఎలాంటి పనులు ఉన్నా చేసుకోండి, మళ్ళీ వెస్టేజ్ చేయండి. ఫంక్షన్కి వెళ్ళేది ఉందా, వెళ్ళి రండి, వచ్చి మన వెస్టేజ్ బిజినెస్ చేయండి. ఇల్లు కడుతున్నారా, ఇల్లు కట్టుకోండి, సాయంత్రం వచ్చి బిజినెస్ చేయండి. ప్రతిరోజు పని చేయాలి, చేస్తే
బిజినెస్ 100% గ్రో అవుతుంది. సో థర్డ్ ఫండమెంటల్, బిల్డ్ రిలేషన్షిప్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బిజినెస్ లో నేను ఒక పెద్ద సెషన్ అటెండ్ అయ్యాను అంతకుముందు ఒక వేరే కంపెనీలో. ఒక వ్యక్తి జపాన్ నుంచి వచ్చిండు, నెట్వర్క్ మార్కెటింగ్ లో పెద్ద లీడర్ అట అక్కడ. సో అతను వస్తుండంటే మేము అందరం గ్యాదర్ అయిపోయి వెళ్ళాము. వెళ్ళినాక దాంట్లో లీడర్స్ తో కాంటాక్ట్ అయ్యేటప్పుడు కొంతమంది లీడర్స్ నుంచి అడిగారనమాట, ఏంటి సార్ మీరు ఇంత పెద్ద సక్సెస్ పొందడానికి, ఇంత పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి ఆ కారణం ఏంటిది, మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటిది, సక్సెస్ సీక్రెట్ ఏంటిదంటే అతను ఒకటే వర్డ్ మాట్లాడి నాకు ఇప్పటికీ అది గుర్తుంది ఫ్రెండ్స్. ఏమంటారంటే ఫ్రెండ్షిప్స్ అంటాడు. అరే టీమ్ టీమ్ బిల్డింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇవన్నీ గురించి అడిగితే ఆయన ఫ్రెండ్షిప్ గురించి చెప్పాడు. నిజం ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ అంటే నేను నా టీంతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటాడు. రైట్, రిలేషన్షిప్స్. సో మన బిజినెస్ లో మన టీం వచ్చినప్పుడు ఆ టీం పీపుల్తో, లీడర్స్తో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, కరెక్ట్గా వాళ్ళతో డీల్ చేయడం. సో ఇది మనం బిల్డ్ చేయాలి, వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. చూడండి, ఫస్ట్ వినాలి అంటుండు, లిజన్ మోర్, ఎక్కువగా వినండి. ఎందుకంటే వింటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు అర్థమవుతాయి. సో లిజన్ మోర్, ఎంకరేజ్ ఆఫెన్, ఎక్కువగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. చాలా బాగా చేసావు, వెరీ గుడ్, సో కంగ్రాచులేషన్స్, సో నెక్స్ట్ లెవెల్ ఇది, మనం దీన్ని కూడా అచీవ్ చేద్దామని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేయాలి. అప్రిషియేట్, సిన్సియర్గా వాళ్ళకి మెచ్చుకోండి. రైట్, సిన్సియర్గా మెచ్చుకోండి, చాలా బాగా చేశారు మేడం, అసలు ఏమంటారు, నేనైతే ఇప్పుడు అట్లా చేయలేదు, మీరు నాకన్నా బాగా చేశారు అని చెప్పేసి అప్రిషియేట్ చేయడం. బీ అవైలబుల్, వాళ్ళకి ఎప్పుడు అవైలబుల్ ఉండండి. రైట్, అవైలబుల్ ఉండండి వాళ్ళకి ఎప్పుడు కూడా. ఫోన్ చేసినప్పుడు కానీ లిఫ్ట్ చేయండి. మీరు లిఫ్ట్ చేయని పక్షంలో వెంటనే రిటర్న్ చేయండి కాల్. వాళ్ళకి ఎప్పుడైనా హోమ్ మీటింగ్ చేస్తా అన్నప్పుడు మీరుండి దగ్గరలో స్టార్టింగ్లో హోమ్ మీటింగ్స్ మీరు చేయాలి, వాళ్ళు లీడర్ అయ్యేదాకా. రైట్, సో మీరు అవైలబుల్ ఉండండి, మీ టీంకి ఎప్పుడు అవైలబుల్ ఉండండి. నెక్స్ట్, కేర్ జెన్యున్లీ, వాళ్ళని జెన్యున్గా కేర్ చేయండి. ప్రతి ఒక్కరిని మీ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకోండి, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోండి. రైట్, ఎలాంటి ట్రబుల్ బిజినెస్లో కలగకుండా వాళ్ళకు హెల్ప్ చేయండి. సో జెన్యున్గా కేర్ చేయండి. రైట్, సో ఈ కొన్ని గుణాలు మనం అలవాటు చేసుకోవాలి. అవి మన వ్యాపారాల్లో, మన జాబ్లలో మనకు అవసరం రాలేదు కావచ్చు. చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, మనకి అవసరమే రాలేదు, ఎప్పుడు కూడా మనం ఇన్వాల్వ్ కాలేదు. సో ఈ బిజినెస్లో మీరు మీ టీంతోని బెస్ట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్. సో కింద స్టేట్మెంట్ చూడండి, పీపుల్ మే ఫర్గెట్ యువర్ ప్రజెంటేషన్, దే వోంట్ ఫర్గెట్ హౌ యూ మేడ్ దెమ్ ఫీల్. సో మీ ప్రజెంటేషన్, మీరు ఎలా చెప్తున్నారు, ఎలా చేస్తున్నారు మర్చిపోవచ్చు, కానీ మీరు వాళ్ళని ఏ విధంగా ఫీల్ చేయించారో హ్యాపీగా, అది ఎప్పటికీ మర్చిపోరట. సో వాళ్ళని జెన్యున్గా కేర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా మీతో నడవడానికి, రైట్ మా లీడర్ చాలా గ్రేట్ లీడర్, మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాడు, మాకు అన్ని విధాలుగా చూసుకుంటాడు అని ఎప్పుడు కూడా వాళ్ళకి అనిపించే విధంగా మీరు ఉండండి. థర్డ్ ఫండమెంటల్ అది, బిల్డ్ రిలేషన్షిప్స్. ట్రైన్ ఎవ్రీ వీక్. సో మీ టీంకి ప్రోడక్ట్ నాలెడ్జ్ వెళ్ళాలి. రైట్, మీ టీంలో ప్రోడక్ట్ నాలెడ్జ్ వెళ్ళకపోతే బిజినెస్ గ్రో కాదు. సో వాళ్ళకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వండి, ట్రైనింగ్స్ పెట్టండి, సిఎన్టీ మీటింగ్స్ పెట్టండి, జూమ్ మీటింగ్స్ పెట్టండి. సో బిజినెస్ ప్లాన్ చెప్పడం నేర్పించాలి వాళ్ళకి, ట్రైన్ చేయాలి వాళ్ళని. సో బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి. సో వీక్లీ మీటింగ్స్లో మెల్లిమెల్లిగా వాళ్ళకి హోస్టింగ్ ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్, మెల్లిగా తర్వాత ఒక చిన్న స్పీకర్, స్టార్ డైరెక్టర్ అయిన వెంటనే వాళ్ళకి ఓపెన్ మీటింగ్, మేము ఓపెన్ మీటింగ్ అంటాం, అక్కడ మీరు వీక్లీ మీటింగ్స్ ఉంటాయి కొంతమంది. సో వీక్లీ మీటింగ్స్లో ఎంతమంది ఉంటారు, 10-15 మంది, 20 మంది ఉంటారు. సో అక్కడ వాళ్ళని ఫస్ట్ హోస్టింగ్ చేయమనాలి, మెల్లిగా స్టార్ అయినాక ఖచ్చితంగా బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమనాలి, ప్రోడక్ట్స్ మరియు ప్లాన్ రెండు చెప్పమనాలి. సో అంతేకాకుండా వాళ్ళకు ప్రాస్పెక్టింగ్ గురించి నేర్పించాలి. ప్రాస్పెక్టింగ్ అంటే కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి, హ్యాండ్ షేక్ మొన్న ఎంత బ్రహ్మాండంగా నేర్పించారంటే ప్రాస్పెక్టింగ్ గురించి నేనైతే చాలా నేర్చుకున్నా, నాకు వచ్చు చాలా, అయినా కూడా నేను నేర్చుకున్నా. అంటే అర్థం చేసుకోండి ఎంత డెప్త్ లెవెల్లో ఆర్ట్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ అంటే కొత్త వాళ్ళతో మాట్లాడు, దాని గురించి ఎంత చక్కగా నేర్పించారు. 300 రూపీస్ అసలు ఏ మూలకు సరిపోవాలి, అంత మంచి ట్రైనింగ్ ఇచ్చారు.
ఒక 1 అవర్కే 300 వసూలు అయిపోతాయి. అంత సబ్జెక్ట్ మనకు సిద్ధార్థ్ సార్ మనకు ఇవ్వడం జరిగింది. సో ప్రాస్పెక్టింగ్ వాళ్ళకు నేర్పించాలి. కొత్త వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలా, ఏ విధంగా మీటింగ్లకు రావాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. కమ్యూనికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వర్డ్స్ మాట్లాడాలి, ప్రజెంటేషన్స్ ఎట్లా ఇవ్వాలి, డెమోస్, ఇవన్నీ కూడా. తర్వాత లీడర్షిప్ నేర్పియాలి. నీకు ఒక చిన్న టీం తయారైంది, నీ టీంలో బ్రాంజ్ డైరెక్టర్లు, సిల్వర్ డైరెక్టర్లు వస్తున్నారు. సో ఇప్పటి నుంచి నువ్వు లీడర్వి. సో మరి నువ్వు లీడర్గా ఉండాలి అంటే నీకు ఉండాల్సిన గుణాలు ఏందో కూడా వాళ్ళకు నేర్పియాలి. అవన్నీ కూడా మనం మీటింగ్స్లో చెప్తూనే ఉంటాం. సో మీరు మీటింగ్స్ చేయండి. కంపెనీ పెట్టే, మీ అప్లైన్లు పెట్టే మీటింగ్స్కి వాళ్ళని ప్రమోషన్ చేస్తే వాళ్ళకు ఆటోమేటిక్గా లీడర్షిప్ అనేది అర్థమైపోతుంది. సక్సెస్ స్టోరీస్ వాళ్ళతో షేర్ చేయడము, వాళ్ళ సక్సెస్ స్టోరీని ఇతరులతో షేర్. సో కింద స్టేట్మెంట్ చూడండి. అన్ అన్ట్రైన్డ్ టీమ్ కెనాట్ డూప్లికేట్ సక్సెస్. రైట్? అన్ట్రైన్డ్ టీమ్ అంటే ట్రైనింగ్ లేని టీము సక్సెస్ని డూప్లికేట్ చేయలేదట. సో మరి మన టీమ్స్ని అన్ట్రైన్డ్గా ఉంచుదామా, మంచి ట్రైనింగ్ ఇద్దాం. రైట్? సో ఒకసారి విజయరాజ్ సార్కి మీరు అందరూ కూడా మీ ప్లేసెస్ నుంచి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఒకసారి చాట్ బాక్స్లో థ్యాంక్ యూ విజయరాజ్ సార్ అని పెట్టండి. ఎందుకంటే సార్ ఎవ్రీడే 5 AM జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరి కోసం? సార్ కోసమా, మన కోసం? మన కోసం. రైట్? సో దయచేసి అందరూ కూడా మీ చాట్ బాక్స్లో విజయరాజ్ సార్కి ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. మన అప్లైన్లకు థ్యాంక్స్ చెప్తున్నామంటే మన గురువులు కదా, గురువులకి, మన తల్లిదండ్రులకి, దేవునికి ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళ దీవెనలు లేనిది మనం ముందుకు పోలేం ఫ్రెండ్స్. దయచేసి మీ అప్లైన్ల మీద కోపాలు, తాపాలు, నెగిటివ్స్ ఉంటే తీసేసుకోండి. వాళ్ళ దీవెన లేనిది మీరు ముందుకు పోలేరు. రైట్? సో దయచేసి అందరు కూడా థ్యాంక్స్ పెట్టండి విజయరాజ్ సార్కి స్పెషల్గా. ఎందుకంటే ఏ క్రౌన్ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా రూపాయి తీసుకోకుండా ప్రతి నెల సమ్ థౌజండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే 1000 పీపుల్ జూమ్ మీటింగ్ కావాలి అంటే 1000 రూపాయల ముచ్చట. అలాంటిది మనకు ఇస్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్. సో ఎంత మంచి పని చేస్తున్నారు సార్, మన కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈరోజు ట్రైనింగ్ నేను ఇస్తున్నా, అవునా కదా, మీకు నాలెడ్జ్ వస్తుంది, అవునా కాదా అంటే ఎంత సూపర్ ఈవెంట్ అర్థం చేసుకోండి. సో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ అన్నాడు ఇక్కడ, ఎవ్రీ డే మనకు అందుతుంది మెడిటేషన్, అందుతుంది ట్రైనింగ్, అందుతుంది. మీరు ఒకరోజు ముందు ఈ ఈ ట్రైనింగ్ అటెండ్ అయినాక ఒకరోజు తర్వాత సేమ్ ఉండరు ఫ్రెండ్స్. మీరు మారిపోతారు, డెవలప్ అవుతారు, మీ నాలెడ్జ్ పెరిగిపోతుంది, ఫీల్డ్లో మార్పు వచ్చేస్తుంది నాలెడ్జ్ పెరిగిందంటే. సో ఒక్కొక్క రోజు మీరు అటెండ్ అయిన కొద్దీ ఒక్కొక్క అడుగు మీ లైఫ్లో ముందుకు పోతున్నట్టే గుర్తుపెట్టుకోండి. సార్ ఎప్పుడు చెప్పేదే కదా, నువ్వు నేను ఇన్ని రోజులు చెప్తున్నా ఫ్రెండ్స్. నాకు అందరు కూడా ఒకసారి చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అందరు కూడా చాట్ బాక్స్లో ఏమని మెసేజ్ పెడతారంటే, మరి ఇన్ని రోజులు మీరు నేర్చుకున్నారు కదా, ఈ రోజు నేను చెప్పిన దాంట్లో కూడా ఏదైనా ఒక పాయింట్ అన్న మీరు నేర్చుకొని ఉంటారు. ఇప్పటి వరకు ఇంకా 4 ఫండమెంటల్స్ అయినాయి, ఇంకా 3 ఉన్నాయి. నేర్చుకున్నారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. చూడండి కొత్త వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. రైట్? పాత వాళ్ళు క్రౌన్లు, యూసిడీలు చాలా మంది ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు కావచ్చు. బట్ కొత్త వాళ్ళు చూడండి ఎంత బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. ఎవ్రీ డే మన పీపుల్ని ఈ మీటింగ్లలో కూర్చుండబెట్టడం ఎంత ఇంపార్టెంటో మీరు నమ్మలేరు ఫ్రెండ్స్. కొంతమంది లీడర్లే మీటింగ్స్కి వస్తలేరు, జూమ్ మీటింగ్స్, పండుకుంటున్నారు. ఎవరి కోసం పెడుతున్నారు ఈ ట్రైనింగ్స్? టీం బిల్డ్ కావడానికి. ఎవరి కోసం? మీకోసం. లీడర్స్ రావాలి, మీ టీంలో పీపుల్ని తీసుకురావాలి. నెలకి 18 లక్షలు, 20 లక్షలు సంపాదించే ఒక లీడరే ఇంత శ్రద్ధగా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు 10,000, 20,000, 30,000 కూడా లేని చెక్కు మనము మీటింగ్కి రావాలనా లేదా? కండక్ట్ చేయడం పక్కకెట్టండి, రావాలనా లేదా? ఒక్కసారి ఆలోచించండి. సో దయచేసి మీటింగ్స్కి రండి, మీటింగ్స్ని చెయ్యండి మీ టీమ్స్ కోసం. అప్పుడు మీకు టీమ్స్ గ్రో అవుతాయి. ఫండమెంటల్ 5 డూప్లికేట్ సింపుల్ సిస్టమ్స్. ఫ్రెండ్స్ మనకు వెస్టిజ్ సిస్టమ్ ఉంది, 7 స్టెప్స్ 7 మిస్టేక్స్, సింపుల్ సిస్టమ్ అది. రైట్? సో దాన్నే మీరు మీ టీంలో అప్లై చేస్తే ఆటోమేటిక్గా బిజినెస్ పెరిగిపోతుంది. అవే నేర్చుకోండి, 7 సిస్టమ్స్, 7
స్టెప్స్ అండ్ 7 మిస్టేక్స్. రైట్, దాంట్లో ఇన్వైట్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్, ఫాలో అప్, ఇవన్నీ ఉంటాయి, అన్ని కవర్ అయిపోతాయి. సో ఇవన్నిటికీ ఆ సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని మీరు ఫాలో చేయండి, నేర్పించండి. ఎందుకంటే సింపుల్ సిస్టమ్స్ క్రియేట్ మ్యాసివ్ డూప్లికేషన్. రైట్, చిన్న సిస్టమ్సే రిపీటెడ్గా చేస్తే, ఎక్కువ మంది దగ్గర చేస్తే విపరీతమైన మ్యాసివ్ అంటే విపరీతమైన డూప్లికేషన్, మల్టిప్లై అవుతుంది. సేమ్ మనలాంటి వాళ్ళ లీడర్స్ తయారవుతారు. సో సింపుల్గా పెట్టండి సిస్టమ్ని, కాంప్లెక్స్గా పెట్టకండి, సింపుల్గా పెట్టండి, క్లారిటీగా గింతే నా బిజినెస్ నేను కూడా చేసేస్తాను అనే విధంగా మీ సిస్టమ్ ఉండాలి, ఈజీగా డూప్లికేట్ అయ్యేటట్టు ఉండాలి. సో దాన్ని అందరికి నేర్పించాలి, ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది గ్రో అవుతుంది. ఓకే, ఫండమెంటల్ 6, రికగ్నైజ్ అచీవ్మెంట్స్. చిన్న చిన్న అచీవ్మెంట్సే కావచ్చు, వాళ్ళని దాన్ని రికగ్నైజ్ చేయండి. మన టీంలో చేస్తాం చూడండి, మొన్న ఛాంపియన్స్ డే చేశారు, రైట్. ఒక్కసారి ఫాస్ట్ స్టార్ట్ 8%, దాదాపు అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 60 మంది ఉండే కావచ్చు. 60 మంది స్టేజ్ మీద సరిపోదు, ఆ స్టేజ్ ఫొటోస్ దిగడానికి కూడా ఆడ సరిపోతుంది. వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి, ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే పెద్ద బిజినెస్ కాదు ఫ్రెండ్స్, చాలా చిన్న బిజినెస్, స్టార్టింగ్ బిజినెస్. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఎంత పీవీ? 300 పీవీ. 300 పీవీ అంటే 18,000 రూపాయల బిజినెస్. 18,000 రూపాయల బిజినెస్ బయట మీరు గమనిస్తే అచీవ్మెంట్ కాదు కదా, చిన్నదే కదా. అయినప్పటికీ కూడా మేము చేస్తున్నాం, రైట్. అది ఫస్ట్ సేలే కావచ్చు. మీ కింద డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ సేల్ చేసింది, సార్ ఇవాళ నేను ప్రోడక్ట్ అమ్మినా సార్ ఫస్ట్ టైం, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, వెరీ సూపర్, అసలు చాలా బాగా చేసాను అని వాళ్ళని ఫస్ట్ సేల్, ఫస్ట్ ప్రోడక్ట్ అమ్మినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, అచీవ్మెంట్ని రికగ్నైజ్ చేయండి. ఫస్ట్ స్పాన్సర్, కొత్త వ్యక్తిని కొత్తగా స్పాన్సర్ చేసిండు, వెరీ గుడ్ సార్, సూపర్, కంగ్రాచులేషన్స్, మీరు నాకన్నా ఫాస్ట్గా చేస్తున్నారు. న్యూ ర్యాంక్స్, కొత్త పిన్ లెవెల్స్, ఫాస్ట్ స్టార్ట్ 8%, బ్రాంజ్ డైరెక్టర్, మీకు అసలు ఎలాంటి కష్టం లేకుండా మొత్తం సిస్టమ్ సెట్ చేసి పెట్టేసినాం మేము, విజయరాజ్ సార్ అండ్ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కలిసి మంచి ఈవెంట్స్ని క్రియేట్ చేసి పెట్టారు. మీకు ఆ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తున్నాం, మీ టీమ్స్ని ఎంకరేజ్ చేయడానికి, మీ టీమ్స్ని మోటివేట్ చేయడానికి, మీ టీంని బ్రహ్మాండంగా బిల్డ్ చేయడానికి చేసినాం. ఈ అచీవ్మెంట్స్ అక్కడ రికగ్నైజ్ చేస్తున్నాం, చిన్న చిన్న అచీవ్మెంట్స్ నుంచి పెద్ద అచీవ్మెంట్స్ దాకా. రైట్, మంత్లీ అచీవ్మెంట్స్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్నాం. ఆ మంత్ బ్రాంజ్ డైరెక్టర్లకు, సిల్వర్ డైరెక్టర్లకు, గోల్డ్ డైరెక్టర్లకు అచీవ్మెంట్స్ మనం రికగ్నైజ్ చేస్తున్నాం. కంపెనీ కూడా సపరేట్గా చేస్తుంది, మంచి పిన్ ఇస్తుంది, రైట్. పిన్, బ్రాంజ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, ఎంత హ్యాపీ అనిపిస్తుంది పిన్ పెట్టుకుంటే. సో ఆ కంపెనీ కూడా చేస్తుంది, అన్ని రకాలుగా రెడీ ఉంది, మీరు చేసుకోవడం ఇంపార్టెంట్. సో కన్సిస్టెంట్గా ఈ పనులన్నీ చేయాలి, రికగ్నైజ్ చేయండి. మీ టీంలో లీడర్స్ని రికగ్నైజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందో మూమెంటం బిల్డ్ అవుతుంది. సో రికగ్నిషన్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అండ్ మూమెంటం. సో ఫండమెంటల్ 7, డెవలప్ లీడర్స్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పని ఇక్కడ ఏంటంటే, మీ టీంలో లీడర్స్ తయారవుతున్నారు, వాళ్ళని ఇప్పుడు పెద్ద లీడర్లుగా తయారు చేయాలి. పెద్ద లీడర్గా తయారు చేయాలంటే మనం చేయవలసిన పనులు, మీటింగ్స్ కండక్ట్ చేస్తూ పోవాలి, వాళ్ళకు పెద్ద లెవెల్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంకా న్యూ అసోసియేట్స్ని కూడా వాళ్ళతోని డెవలప్ చేయిస్తూ మన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మీ టీంలో లీడర్స్ని డెవలప్ చేసుకోవాలి. సో నేను క్రౌన్ డైరెక్టర్ కావాలి అంటే నాకు 6 బ్రాంజ్ డైరెక్టర్లు కావాలి, రైట్. 6 బ్రాంజ్, 6 లీడర్లను చేస్తేనే నేను క్రౌన్ డైరెక్టర్ అవుతాను. కాబట్టి మనం అందరం కూడా లీడర్స్ని మన టీంలో డెవలప్ చేయాలి. సో లీడర్లను డెవలప్ చేయాలంటే మీరు మంచి లీడర్ కావాలి, పెద్ద లీడర్ కావాలి. మీ నాలెడ్జ్, నేను ఇప్పటివరకు చెప్పిన కదా, మీ నాలెడ్జ్ కానీ, స్కిల్స్ కానీ, యాటిట్యూడ్ కానీ డెవలప్ కావాలి. రిలేషన్షిప్స్ మంచిగా బిల్డ్ చేయాలి. చేస్తే మీ టీంలో చాలా మంది మిమ్మల్ని ఫాలో అయ్యి వాళ్ళు లీడర్గా తయారై మీ బిజినెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఫ్రెండ్స్. సో ఇవి 7 ఫండమెంటల్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. సో మరొకసారి రివిజన్ చేసుకున్నాం, ఏంటి అవి 7 ఫండమెంటల్స్. క్లియర్ విజన్ ఉండాలి. సో పెద్ద లీడర్కి విజన్ ఉంటేనే పీపుల్ మిమ్మల్ని ఫాలో అవుతారు. సెకండ్, రెగ్యులర్గా స్పాన్సరింగ్ చేస్తూ ఉండండి. నేను స్టార్ అయినా కదా అని టీంని కొత్త వాళ్ళతో మాట్లాడకుండా ఉండకండి.
కొత్త వాళ్ళని జాయిన్ చేయకుండా ఉండకండి. కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూనే ఉండండి. మీరు స్టార్ అయినా క్రౌన్ అయినా కూడా. రిలేషన్షిప్స్ బిల్డ్ చేయండి టీంలో అందరితోని. మంచి రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తేనే మీ టీం అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎవ్రీ వీక్ ట్రైనింగ్స్ ఇవ్వండి మీ టీమ్స్కి. రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఇస్తుండండి. మీరు ఇవ్వకపోయినా మీ అప్లయన్స్ ఇచ్చే ట్రైనింగ్స్లో వాళ్ళని మీరు పెట్టండి. రైట్. డూప్లికేట్ సింపుల్ సిస్టమ్ వెస్టిజ్ అనేది చాలా సింపుల్ సిస్టమ్, బట్ చాలా ఎఫెక్టివ్ సిస్టమ్. దాన్ని వాడండి, నేర్పించండి, టీమ్స్కి నేర్పించండి. రికగ్నైజ్ అచీవ్మెంట్స్, చిన్న చిన్న అచీవ్మెంట్స్ని కూడా మీరు రికగ్నైజ్ చేయండి, వాళ్ళకు మెచ్చుకోండి. రైట్. అండ్ 7th, డెవలప్ న్యూ లీడర్స్. సో గుర్తుపట్టండి మీ టీంలో ఎవరు పెద్ద లీడర్ కాగలుగుతారో వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వండి, నాలెడ్జ్ ఇవ్వండి, మీటింగ్స్ పెట్టండి. ఆటోమేటిక్గా మీ టీం అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే. సో ఇవన్నీ కొత్త వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడే మీటింగ్ ఫండమెంటల్స్. ఓకే. సో ఇది మీరు అందరు కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. టీమ్ బిల్డింగ్ ఫార్ములా. మీకు విజన్ ఉండాలి, మీరు ఎక్కువ మందితో మాట్లాడాలి. ప్రాస్పెక్టింగ్ అంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం. మీరు ఎక్కువ మందితో మాట్లాడుతుండాలి, బిజినెస్ గురించి చూపిస్తుండాలి, చూపించాక వాళ్ళని ఫాలో అప్ చేయాలి, ఫాలో అప్ చేశాక వాళ్ళని జాయిన్ చేయాలి, జాయిన్ చేశాక ట్రైన్ చేయాలి, ట్రైన్ చేశాక ఇవన్నీ పనులు వాళ్ళతో డూప్లికేషన్ చేయాలి. అంటే మళ్ళీ వాళ్ళకు డ్రీమ్స్ సెట్ చేయాలి, మళ్ళీ వాళ్ళకు ప్రాస్పెక్టింగ్ కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో నేర్పియాలి, వాళ్ళతో పాటు పోయి ప్లాన్స్ చెప్పాలి, ప్రజెంటేషన్ చేయాలి, మళ్ళీ వాళ్ళతో పోయి ఫాలోఅప్స్ మనం చేయాలి, వాళ్ళకు కొత్త వాళ్ళని జాయిన్ చేయడం వాళ్ళకి నేర్పియాలి, మళ్ళీ వాళ్ళ టీమ్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, మళ్ళీ ఇవన్నీ పనులు మళ్ళీ డూప్లికేట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే లీడర్స్ తయారవుతారు. లీడర్షిప్ మీకు వస్తుంది, మీ టీంలో లీడర్షిప్ వస్తుంది. అప్పుడు మీకు రెసిడ్యువల్ ఇన్కమ్ అనేది వస్తుంది. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే నిరంతరంగా వచ్చే ఆదాయం, వర్క్ చేసినా చేయకున్నా వచ్చే ఆదాయం. ఇప్పుడు మేము సంపాదిస్తున్నాం చూడండి, మేము మంత్లో పని చేయకుండా కూడా మాకు ఇన్కమ్ వస్తుంది. ఎట్లా? ఎంతో పని చేసి పెట్టినాం స్టార్టింగ్లోనే. రైట్. ఫస్ట్ 2 ఇయర్స్లోనే మేము చేయాల్సిన ప్రాంత చేసేసాం. విజయరాజ్ సార్ ఇప్పుడు వర్క్ చేసినా చేయకుండా ఓ 15-20 లక్షలు అయితే సంపాదించగలుగుతాం. ఎలా? రెసిడ్యువల్ ఇన్కమ్. చేసే పని ఇప్పటికీ సార్ చేస్తున్నాడు, మనకన్నా ఎక్కువ సార్ పని చేస్తారు. రైట్. మరి మీరు ఎట్లా పని చేయాలో ఆలోచించండి. బాగుందా ఈ టీమ్ బిల్డింగ్ ఫార్ములా? ఫ్లో చార్ట్ అంటారు దీన్ని. బాగుందా? ఇది చాట్ బాక్స్లో పెట్టండి, హెల్ప్ అవుతుందా మీకు? ఎస్ సార్, రమేష్ గారు, ఎక్సలెంట్, గుడ్. ఓకే. సో ఈ సింపుల్ ఎట్ పవర్ఫుల్ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ టీమ్స్ని తయారు చేయాలంటే మీరు చేయవలసిన పనులు, మీరు కావాల్సిన లీడర్షిప్ అనేది నేను మీకు చెప్పిన అనుకుంటున్నా. సో ఏ సింగిల్ డిస్ట్రిబ్యూటర్ కెన్ బిల్డ్ ఎ బిజినెస్, బట్ ఏ టీమ్ ఆఫ్ ఎంపవర్డ్ లీడర్స్ కెన్ బిల్డ్ ఎ లాస్టింగ్ లెగసీ. ఒక సింగిల్ డిస్ట్రిబ్యూటర్ బిజినెస్ని బిల్డ్ చేస్తాడు కావచ్చు, చిన్న చిన్న బిజినెస్ 1 లక్ష రూపాయల వరకు బిజినెస్ తేగలుగుతాడు కావచ్చు. కానీ ఏ టీమ్ ఆఫ్ ఎంపవర్డ్ లీడర్స్, రైట్? ఎంపవర్డ్ అంటే అర్థమైంది, నాలెడ్జ్ పొందిన, స్కిల్స్ డెవలప్ చేసుకున్న, యాటిట్యూడ్ని స్ట్రాంగ్ చేసుకొని డ్రీమ్స్ కోసం ఫైట్ చేసే లీడర్స్ ఉన్న ఒక టీం లాస్టింగ్ లెగసీ, తరతరాలు గుర్తుండిపోయే ఒక వ్యాపారాన్ని, తరతరాలు సంపాదించగలిగే ఒక వ్యాపారాన్ని, లెగసీని అంటే లెగసీ అంటే మనం ఉన్నా లేకున్నా తరతరాలు మన పేరు చెప్పుకొని బతకగలిగే విషయాన్ని లెగసీ అంటాం. సో అట్లాంటి లాస్టింగ్ లెగసీ లీడర్స్తో సాధ్యమవుతుంది. అట్లాంటి టీంని మనం తయారు చేసుకోవడమే వెస్టీజ్ బిజినెస్ ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా మీ టీమ్స్లో పెద్ద పెద్ద టీమ్స్ తయారు చేస్తారని, లీడర్స్ని డెవలప్ చేస్తారని, వాళ్ళకు సర్వీస్ ఇస్తారని, వాళ్ళకు హెల్ప్ చేస్తారని, సపోర్ట్ చేస్తూ, గైడ్ చేస్తూ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని ఆశిస్తూ, నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, పవన్ ది కొండ అని కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్లో. కంప్లీట్గా కొట్టాలంటే పవన్ ది కొండ మోటివేషన్ కొట్టండి, జస్ట్ పవన్ ది కొండ అని కొట్టినే వస్తుంది. ఎన్నో అద్భుతమైన ట్రైనింగ్స్ సెషన్స్ దాంట్లో ఉంటుంటాయి. సో ఫాలో అవ్వండి, నేర్చుకోండి. మొన్న ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి సెషన్లో
సార్ నా టీంకి మొత్తం మీ యూట్యూబ్ వీడియోస్ ప్రమోషన్ చేస్తుంటారు సార్. మంచి స్టెప్గా చేస్తుంటారు మీరు. చాలా యూస్ఫుల్ అవుతున్నాయి సార్ మీ ట్రైనింగ్స్. థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నాడు. చాలు బాబు, అట్లాంటి ఒక్క వర్డ్ నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంది ఇంకా వీడియోస్ తయారు చేయడానికి, మీకు హెల్ప్ చేయడానికి. నిస్వార్థంగా ఎవరు టీం అనేది తెలకుండా నేను అందరికి హెల్ప్ చేస్తాను. చాలా మంది అసలు మీరు ఏ టీం కూడా అని అడగను, కొంతమందిని అడుగుతా, కొంతమందిని అసలు అడగను కూడా అడిగాను. నాకు మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారు, సార్ వరంగల్లో హనుమకొండలో స్టోర్ ఎక్కడ ఉందని, ఫలానా ఇక్కడ ఉంది అని ఫోన్ నెంబర్ కూడా పంపించిన, కానీ నువ్వు ఎవరి టీం అని కూడా అడగలేదు. నా టీం అని, పక్క టీం అని అడగలేను ఫ్రెండ్స్. సో అదే విధంగా మీరు కూడా నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నాకు మీకు ఈ సెషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఇచ్చిన, ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చిన కొద్దీ నేను నేర్చుకుంటా అనిపిస్తుంది. సో ఆ అవకాశం ఇచ్చిన విజయ్ సార్కి థ్యాంక్ యూ చెప్తూ, అండ్ నన్ను ఇన్వైట్ చేసిన ఈరోజు మా ప్రియమిత్రుడు మిస్టర్ రమణ మాస్టర్, మోస్ట్ జోవియల్ పర్సన్, ఎప్పుడు చూసినా నవ్వుపిస్తూ ఉండే పర్సన్ మా రమణ మాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్తూ, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పవన్ సార్. సో ఎవరో ఒక చాట్ లో ఒక మెసేజ్ పెట్టారు, సెక్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్ సెక్షన్ సార్. సో ఎస్, నిజంగా అబ్సల్యూట్లీ సెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ డిఫరెంట్ కాదు కానీ కంటెంట్ ఉన్న ఈరోజు సెక్షన్ మేము అందరం విన్నాము. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ కొత్త వాళ్ళకి, నాట్ ఓన్లీ బ్రాంజ్ కి, నాట్ ఓన్లీ స్టార్ కి, నాట్ ఓన్లీ క్రౌన్ కాదు, వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు సెక్షన్ కంపల్సరీ కావాలి. సో మన వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే పీవీ ఎంత ముఖ్యమో, ఐ థింక్ సో మై డియర్ లీడర్స్. సో ఫ్రాంక్ గా చెప్పాలంటే, సెల్ఫ్ గా చెప్పాలంటే, సో ఈ రోజు గత ఒక 1 వీక్ నేను ఆలోచిస్తున్నాను నా టీం ని ఎలా నా విజన్ వైపు నడిపించాలి, ఎలా వాళ్ళకి మనం గైడ్ చేయాలి, డిఫరెంట్ గా గైడ్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. సో ఈరోజు బై ద గ్రాటిట్యూడ్ ఆఫ్ యూనివర్స్ నాకు ఈరోజు పవన్ సార్ రూపంలో నాకు ఏది వాళ్ళ టీం కి అనేది నాకు దొరికింది. సో సెల్ఫ్ గా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకే కాదు, చాలా మంది ఆ ఫీల్ అవుతున్నారు, సో నా టీం డల్ అవుతుంది, ఏం చేయాలి, లేదా ఆ టీంలో ఇంకా లీడర్లు, ఇంకా మంచి లీడర్లు తయారు చేయాలి, ఏం చేయాలి అని ఒక డౌట్ఫుల్ తో బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈరోజు సెక్షన్ చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మీ టీంలో ఎవరైనా మిస్ అయ్యారనుకున్న వాళ్ళకి, ఇది మనకి ఆల్రెడీ విజయరాజు బి యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది. సో దీన్ని మీరు మీ టీమ్స్ ప్రమోట్ చేయండి. లింక్ కూడా ఈరోజు గ్రూపుల్లో షేర్ చేస్తాను నేను. విఐపి డైరెక్ట్ అండ్ అబోలో, విఐపి క్రౌన్ లో ఈరోజు యూట్యూబ్ లింక్